స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ర అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దేవా, సామనస్తర కాంతి యొక్క దేవా, ఇది వరకు మాట్లాడిన దేవా, దేవా ఇన్ని పునరుద్ధాన దినములను మాట్లాడిన దేవా, ఈ పునరుద్ధాన దినములో నాయనా ఈ 2025 యొక్క పునరుద్ధాన దినములో ఈ 2025లో లేవాల్సిన ఆ యొక్క శక్తి, పునరుద్ధాన శక్తి దేవా ఈ వాక్కు ద్వారా ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభువా. ప్రతి బిడ్డలో మీ యొక్క జీవ జలము ప్రవేశించునుగాక, పునరుద్ధాన జీవ జలము ప్రవేశించునుగాక దేవా. మీరు లేవనెత్తి రక్షించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేతులెత్తి, రెండు చేతులెత్తి హల్లెలూయా. సర్వగణితమయమే కలుగును గాక. కూర్చుందాం అందరము కూడా. దేవునికి వందనాలు. హల్లెలూయా. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 14వ వచనం. 1 Corinthians 15th chapter 14th verse. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. వ్యర్థమే. మరి దేవుడు తిరిగి లేకపోతే अगर खुदा फिर से मुर्दों में से ना जी उठे तो వ్యర్థమే. हमारा प्रकट करना व्यर्थ है. మరి గుడ్ ఫ్రైడేలో ఒక పెద్దవాళ్ళు వచ్చినప్పుడు जब गुड फ्राइडे में बड़े लोग आए उस वक्त అన్యులు वे अन्य వారు जाति మాట్లాడుతూ ఉన్నారు. वे बात कर మరి रहे ఒక थे గుడ్ ఫ్రైడే స్పెషల్ ఏంటి? कि गुड फ्राइडे की खासियत क्या है. మరి చనిపోతే స్పెషలా? जो किसी का मरना क्या वो खास అందరూ చనిపోతారు, सब मरते हैं, ఎంతో మంది చనిపోతారు, कितने सारे लोग ప్రతి ఒక్కరు मरते हैं, చనిపోతారు. प्रत्येक व्यक्ति मरता కానీ है. స్పెషల్ ఏంటి? लेकिन खास क्या है? స్పెషల్ ఏంటి అని అంటే खासियत क्या है ఈ कहने पर గుడ్ ఫ్రైడే తర్వాత इस गुड फ्राइडे के बाद ఈస్టర్ రావడమే స్పెషల్. ईस्टर హల్లెలూయా. का आना यही खास बात है. ప్రతి ఒక్కరికి हालेलुया. గుడ్ ఫ్రైడే ఉంటది, हर एक के लिए गुड फ्राइडे కానీ होता है, దేవునిలో మరణించిన వాళ్ళకే लेकिन जो खुदा में मरे हैं ఈస్టర్ उनके అనేది लिए ఉంటదంట. హల్లెలూయా. होता है. हालेलुया. హల్లెలూయా. हालेलुया. యేసు ప్రభుకి ఈస్టర్ జరిగింది. यीशु मसीह के लिए तो ईस्टर हुआ నువ్వు है. దేవునిలో మరణిస్తే, तुम अगर प्रभु में मरोगे యేసు तो, క్రీస్తు నామం బాప్తిజంలో మరణిస్తే, यीशु मसीह के नाम के నాకు बपतिस्मे ఈ में मरोगे तो లోకమొద్దురా బాబు, పాపమొద్దు मुझको ये दुनिया का ये पाप नहीं అని चाहिए. చీకొట్టి మరణిస్తే अगर उसे जो तुम छिड़का जो ఆ जब मर బిడ్డకి जाओगे तो దేవుడు ఈస్టర్ గిఫ్ట్ గా ఇస్తున్నాడు. హల్లెలూయా. उनको जो खुदा जो है ईस्टर के तोहफे के तौर पर देते हैं. మనందరూ కూడా ఈస్టర్ జరగబోతున్నది. हम सबके लिए ईस्टर होने ఒక वाला రోజు है. ఈస్టర్ एक జరగబోతున్నది. दिन हमारे लिए ईस्टर होने ఒక वाला రోజు है. ఈస్టర్ జరగబోతున్నది. एक दिन हमारे लिए ईस्टर होने वाला ప్రతి है. ప్రేయర్ పోర్ బిడ్డ ఆ ఈస్టర్ లో ఉండును గాక. हर एक प्रेयर को व्यक्ति उस ईस्टर में रहे, తిరిగి లేయబోతున్నాడు. वो फिर से जी उठने वाला ప్రతి है. బిడ్డ తిరిగి లేయబోతున్నాడు. हर एक व्यक्ति जो फिर से जी యేసు उठने ప్రభు वाला है. ఒక్కరే కాదమ్మా, सिर्फ यीशु मसीह अकेला ही नहीं, ప్రతి బిడ్డ ఆయనతో పాటు తిరిగి లేపడానికి వచ్చి ఉన్నాడు. प्रत्येक व्यक्ति को अपने साथ फिर से जी उठाने के लिए वो आए हैं. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. రక్షణ లేని బిడ్డలు మరణిస్తారు, जिनको उद्धार नहीं वे लोग तो मर जाएंगे, కానీ దేవుని బిడ్డలకి लेकिन जो खुदा के लोग हैं उनको తిరిగి లేసి वे फिर से ఆ जी గొప్ప उठने का భాగ్యము దేవుడిస్తాడు. वो महाभाग्य खुदा देगा. నువ్వు నీ పిల్లలు తిరిగి లేయును గాక. तुम और तुम्हारे बच्चे फिर से जी उठने నువ్వు पाए. నీ పిల్లలకి తరతరాలు ఈస్టర్ ఉండును గాక. तुमको तुम्हारे बच्चे तुम्हारी पीढ़ी दर पीढ़ी के लिए जो वो ईस्टर रहे, దాని కొరకు మిమ్మును మీ కుటుంబాన్ని సిద్ధపరచుకోండి. उसके लिए तुम अपने आप को अपने परिवार को तैयार करो. ఒక్కసారి జీవించినమా, एक बार बस हम जिए हैं, తర్వాత ఎక్కడో నరకంలో కలుసుకునేలాగా జీవించకండి. फिर बाद में मरने का नरक में मिले इस तरह से ना जियो. తిరిగి ఈస్టర్ లో లేసేలాగా జీవించండి. फिर ईस्टर में जी उठे जैसा उस तरह से जियो तुम. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అది అంటున్నాడు, जैसे अध्याय में कहते నేను प्रभु లేకపోతే వ్యర్థము, अगर मेरा जी उठना ना तो నేను व्यर्थ లేని है. ఎడల ఇన్ని సువార్తలు వ్యర్థము. मेरा मुर्दों में से जी उठना ना रहे तो ये सब सुसमाचार बेकार మరి है. యేసు ప్రభు లేచిండనడానికి यीशु मसीह जी उठे इस बात का మరి పక్కా సూచనలు ఉన్నాయా? पक्के चिन्ह है क्या? అంటే పక్కా సూచనలు ఉన్నాయి. हाँ, उसके पक्के चिन्ह ఎన్నో है, రకాలుగా సూచనలు ఉన్నాయి. विभिन्न प्रकार से इसके चिन्ह है. మొదటిగా सबसे पहले పాత నిబంధన అంతా కూడా पूरे पुराने नियम में ప్రవక్తలు, भविष्यवक्ता, యెషయా ప్రవక్త, హోషేయ ప్రవక్త यशायाह भविष्यवक्ता या होशे ఆ యొక్క भविष्यवक्ता చనిపోయి తిరిగి లేచే యేసు ప్రభు గురించి బోధించి ఉన్నారు. वो मरकर जीतने वाले यीशु के विषय में उन्होंने बताया है. కేవలం కొత్త నిబంధన ఒకటి యేసు ప్రభు తిరిగి లేచే మరణం గురించి ప్రకటించలే. सिर्फ नया नियम नहीं जो यीशु मसीह के मृत्यु और मरने का जी उठने के बारे में పాత कहा है. నిబంధన అంతా కూడా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తాడు, మెస్సయ్య వస్తాడు, చనిపోయి రక్షణ ఇచ్చి తిరిగి లేస్తాడని చెప్పి ప్రకటించి ఉన్నది. पुराने नियम में भी ये प्रकट किया गया कि मसीह आएगा, वो जो मर मुर्दों में से जी उठेगा, लोगों को उद्धार देगा, इस बारे में प्रकट किया गया అది है. ఒక విధమైన సాక్ష్యము మనం యేసు ప్రభు తిరిగి లేయడానికి నమ్మడానికి. वो एक प्रकार की गवाही है ताकि हम इस बात को माने कि यीशु मसीह मरकर जी उठे हैं. మరి దావీదు కీర్తనకారుడు కూడా రాస్తుడు, दाऊद जिन्होंने भजन संहिता का रचित है वो ये కీర్తనలు, कहते हैं, भजन संहिता की पुस्तक కీర్తనలు में 16వ అధ్యాయం 10వ వచనంలో 16 अध्याय 10वें वचन में, Psalm 16 chapter 10th verse, भजन संहिता की पुस्तक 16 अध्याय 10वां वचन, 16వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీవు నా ఆత్మని పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు.
పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, तुम अपने पवित्र को सड़ने ना दोगे, పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, तुम अपने पवित्र को सड़ने ना दोगे, పాతాళంలో వదిలేయవు, तुम पाताल में नहीं छोड़ दोगे, పాతాళంలో వదిలేయవు. पाताल में से नहीं छोड़ दोगे. చూడండి ఈ వచనాన్ని देखो इस वचन को మరి అపోస్తుల కార్యములో प्रेरितों के काम की पुस्तक పేతురు ఏమని రాస్తాడు చూడండి. पतरस क्या कहकर लिखता है, అపోస్తుల కార్యాలు प्रेरितों के काम की पुस्तक 2వ అధ్యాయము 2रा अध्याय 25వ వచనం నుంచి 22 वचन से लिखते हैं, ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. అవును, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనము మాకు అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఇక్కడ ఏమంటున్నాడంటే यहाँ पर ये कहते हैं कि నువ్వు कि तुम పరిశుద్ధులని కుళ్ళు పట్టనీయవు, पवित्रों को सड़ने ना दोगे, పరిశుద్ధులని కుళ్ళు పట్టనీయవు. पवित्र को अपने जो है सड़ने ना दोगे. మరి యేసు ప్రభుతో అంటున్నాడు, तो यीशु मसीह से कहते हैं, మరి యేసు ప్రభు గురించి అంటున్నాడు ఇక్కడ यीशु मसीह के विषय में ये कहते हैं, ఏమనంటే क्या कहकर, ప్రభువా యేసు ప్రభువా प्रभु यीशु मसीह, నీ శరీరము కుళ్ళు పట్టక మునిపే, आपका शरीर सड़ने से पहले ही, నీ శరీరము కుళ్ళు పట్టక మునిపే आपका शरीर सड़ने से నువ్వు पहले ही తిరిగి లేస్తున్నావు అని आप मुर्दों చెప్పన్నాడు. में से जी उठोगे कहकर लिखते हैं. పాతాళంలోకి వెళ్ళిన యేసు ప్రభు पाताल में गए हैं यीशु చనిపోయిన मसीह, తర్వాత పాతాళానికి పోయిండు, पाताल गए हैं यीशु मसीह కానీ मरने के बाद, శరీరము కుళ్ళు పట్టక మునిపే లేస్తాడని చెప్పి लेकिन उनका शरीर सड़ने से पहले वो जी దావీదు उठेंगे కూడా कहकर రాస్తున్నాడని చెప్పి दाऊद भी लिखते हैं ऐसा అపోస్తుల कहकर. కార్యంలో తెలియజేస్తా ఉన్నాడు. प्रेरितों के काम की पुस्तक में इस बात को बतलाया गया है. అంటే దావీదు కీర్తనకారుడు माने दाऊद जो भजन संहिता के Already रचयिता है, రాస్తున్నాడు. वो ये लिखते हैं, ఆ యొక్క యేసు ప్రభు శరీరం కుళ్ళు పట్టక మునిపే ఆ యేసు ప్రభు తిరిగి లేస్తాడని. वो यीशु मसीह హల్లెలూయా. का शरीर सड़ने से पहले वो यीशु मसीह मुर्दों में से जी उठेंगे. వాళ్ళు నమ్మిన हालेलुया. వారు, जिन्होंने भरोसा किया, యేసు ప్రభుని తిరిగి లేస్తాడని నమ్మిన వారు, వాళ్ళు जो ये भरोसा करते कि यीशु मसीह मरकर मुर्दों में से जी మెస్సీగా उठेंगे, వస్తారని నమ్మిన వారు, वे लोग जब मैसेज आएगा को भरोसा किए ఈ हैं. రోజు మీరు కూడా आज के दिन तुम भी ఆ యొక్క యేసు ప్రభు వస్తాడని నమ్మితే वो यीशु मसीह आ रहे को मानते हो, ఆ विश्वास యేసు करते ప్రభు हो, तो మనము నిద్రపోయిన సరే अगर हम जो नींद में सो भी जाए फिर भी మనం తిరిగి లేపుతాడు, वो हमें फिर से उठाएगा, మనని తిరిగి లేపుతాడు. वो हमें फिर से जिलाएगा. ఎవరైతే చనిపోయి ఉన్నారో जो मर गए हैं వాళ్ళు लोग, యేసు ప్రభుతో తిరిగి వస్తారు, वे यीशु मसीह के साथ ఆయన आएंगे, కూడబెట్టుకొని వస్తారు. वो अपने साथ उनको लेकर మీ आएगा. తల్లి, మీ నాన్న, మీ యొక్క నాన్నములు అందరూ తిరిగి వెంట పెట్టుకొని వస్తాడు. हमारे माँ हो या पिता हो, दादी माँ, नानी माँ, उन మరి सबको साथ ఎట్లయితే ले దావీదు आएंगे. నమ్మిండో ఆ యొక్క మెస్సయ్య వస్తాడు కుళ్ళు పట్టక ముందే లేస్తాడని, जैसे दाऊद ने विश्वास किया कि मैसेज आएगा, उनका शरीर నువ్వు सड़ने से కూడా पहले जी उठेगा. నమ్మిన ఎడలా तुम भी अगर इस पर विश्वास रखते రెండో हो రాకడలో तो యేసు ప్రభు వస్తాడు, दूसरे आगमन में यीशु मसीह నన్ను आएंगे పెళ్లి కుమార్తెగా తీసుకుపోతాడు, और मुझे दुल्हन के समान वो ले ఆ जाएंगे, విందులో నేను ఉంటా और दावत में मैं रहूंगा. అని నమ్మిన ఎడలా, क्या विश्वास అని करते हो నమ్మిన तो? ఎడలా क्या विश्वास करते हो దేవుడు నీ तो? జీవితాన్ని కుళ్ళు పట్టనీయడంట. तुम्हारे హల్లెలూయా. जीवन को सड़ने नहीं देगा. నీ ఏ हालेलुया. విషయాలు కుళ్ళు పట్టనీయడు हमारे దేవుడు. जीवन के किसी भी बातों को నువ్వు सड़ने नहीं देगा. అనుకుంటున్నావు దేవా ఇన్ని సంవత్సరాలైంది బాధ మోస్తున్న దేవా, जो सोचेंगे खुदा इतने साल हो गए इस बोझ को मैं ఇన్ని अभी भी उठा रहा हूँ. సంవత్సరాలైంది యేసు ప్రభువా, इतने साल हो నా चुके प्रभु, సంతానం యేసు ప్రభువా, मेरे संतान यीशु నా मसीह, గర్భఫలం యేసు ప్రభువా, मेरे गर्भ का फल ఇన్ని प्रभु, సంవత్సరాలైంది ప్రభువా, इतने साल हो నా चुके కుటుంబ प्रभु, పరిస్థితి ఈ రీతిగా ఉంది ప్రభువా मेरे परिवार की परिस्थिति ऐसी है. అని దేవుడిని అనుకుంటుంటావు. ఈ రోజు అడుగు దేవుణ్ణి, कहकर समझ होंगे, लेकिन आज प्रभु దేవా से నీ कहो, శరీరం కుళ్ళు పట్టక ముందు ఎట్లయితే లేచినవో, प्रभु जैसे आपका शरीर सड़ने से पहले आप मुर्दों में నా से जी పరిస్థితి उठे, కుళ్ళు పట్టక మునిపే దేవా ఈ రోజు నువ్వు నన్ను లేపు ప్రభు అని. प्रभु मेरी హల్లెలూయా. परिस्थिति सड़ने से पहले आज के दिन आप मुझे मेरी इस परिस्थिति से ऊपर నీ उठाओ భర్త प्रभु. జీవితము కుళ్ళు పట్టక ముందే లేవనెత్తబడును గాక, तुम्हारा जीवन वो सड़ने से पहले फिर से उठा लिया నీ जाने పిల్లల पाए. జీవితము కుళ్ళు పట్టి నశించక మునిపే లేవనెత్తబడును గాక, तुम्हारे बच्चों का जीवन सड़कर नाश होने से पहले उनका जीवन उठा लिया నీ जाने ఆర్థిక पाए. జీవితం కుళ్ళు పట్టక ముందే లేవనెత్తబడును గాక, तुम्हारा आर्थिक जीवन वो सड़ने से पहले उठा लिया जाने నీ पाए. యొక్క పని వ్యాపార జీవితాలు కుళ్ళు పట్టక ముందే లేవనెత్తబడును तुम्हारा గాక, काम और व्यापार का जीवन सड़ने से पहले वो फिर से जिलाया దేవుని जाने पाए. శరీరం వలె లేవనెత్తబడును గాక. ताकि शरीर के जैसे वो जिलाया जाए. కుళ్ళు పట్టకుండా లేచిన శరీరముని నమ్ముతున్నాం. హల్లెలూయా, जो सड़ा नहीं है वो फिर से जिलाया गया शरीर पर हम भरोसा रखते हैं. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు బలపరుస్తున్నాడు మనని, दाऊद हमें बलवान बनाता ఆయన है. రాత్రుల ద్వారా పరిశుద్ధాత్మ రాత్రుల ద్వారా బలపరుస్తున్నాడు. पवित्र आत्मा के द्वारा उन्होंने जो लिखा है उसके कारण కుళ్ళు बलवान పట్టని करता है. దేవుడు నిన్ను కూడా కుళ్ళు పట్టనీయడు. जैसे वो प्रभु का शरीर नहीं सड़ा उसी तरह से तुमको भी वो सड़ने नहीं देगा. నువ్వు అనుకుండొచ్చు చేతులు జారిపోయినాయి, तुम सोचोगे तुम्हारे हाथ से फिसल चुका है अब ये.
चाहिए। సాతాను కూడా సంతోషిస్తారు అట్టనే. शैतान भी उसी तरह से खुश होता है। సాతాను గాడి విశ్వాసం అనేది ప్రభు యొక్క విశ్వాసుడువా నువ్వు. तुम जो है शैतान का विश्वास पार करोगे, प्रभु के సాతాను కూడా विश्वास యేసు को। ప్రభు చనిపోగానే शैतान भी यीशु मसीह के मरते ही సాతాను కూడా అయ్యో సంతోషించండి యేసు ప్రభు చనిపోయిండే वो खुश हो गया, शैतान की यीशु मसीह मर అని गए कहकर। ఎన్ని ఆర్భాటాలు చేసుకుని ఉంటాడు. वो कितना ही जश्न वगैरह मनाया మరి होगा। నువ్వు కూడా तुम भी నీ పరిస్థితి అలా కృంగిపోయినప్పుడు जब तुम्हारी परिस्थिति उस तरीके से मायूस हो जाए సాతాను तो, లాగా और शैतान के ఆ जैसे యొక్క కృంగిపోయిన పరిస్థితి మీద దృష్టి పెడుతున్నావా? क्या उस मायूस परिस्थिति पर अपनी निगाहें रखते हो? ఆ బలహీన పరిస్థితి మీద దృష్టి పెడుతున్నావా? निर्बल परिस्थिति पर अपनी निगाहों को रखते हो? లేకపోతే నేను కుళ్ళు పట్టకుండా దేవుడు లేపుతాడని విశ్వాసం పెడుతున్నావా? या तुम्हारी परिस्थिति को सड़ने नहीं देगा, प्रभु फिर से जलाएगा क्या तुम विश्वास సాతాను గాడి रखते हो? ఆనందం ఎంత కాలం లేదు. शैतान का ये आनंद ज्यादा समय तक के लिए నువ్వు नहीं కూడా है। యేసు ప్రభు మీద విశ్వాసం పెడితే तुम अगर यीशु पर विश्वास నీ रखोगे బాధ तो ఎంత కాలము ఉండదు. तुम्हारा जो दुख ज्यादा समय तक के लिए नहीं ఎంత रहेगा, కాలము ఉండదు. जो ज्यादा समय तक नहीं కుళ్ళు रहेगा। పట్టక ముందే దేవుడు ప్రేయర్ పవర్లో బిడ్డల జీవితాలు లేవనెత్తబడును గాక. तुम्हारा जीवन सड़ने से पहले प्रेयर पावर के हर एक व्यक्ति के जीवन का प्रभु फिर से जलाए व అలా नया పాత करते हुए। నిబంధన అంతా ఆ वैसे యొక్క पूरा पुराना नियम సిలువ గురించి మాట్లాడుతూ బయలుపరుస్తూ పాత నిబంధన అంతా తెలియజేసిండు. पूरे पुराने नियम में जो बतलाया गया, उस क्रूस के विषय में बतलाते हुए चिताते हुए, కాబట్టి इसलिए అదొక సూచన మనకి, वो हमारे लिए एक चिन्ह है, అది ఒక ప్రూఫ్ మనకి, वो हमारे लिए एक सबूत है, అదొక బలము మనకి. वो हमारे लिए एक बल है యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిండని. कि यीशु मसीह मरकर मुर्दे में से जी उठे हैं कहकर। మరి వీళ్ళు చెప్పడమే కాదు, सिर्फ ये लोगों का कहना ही नहीं, యేసు ప్రభు స్వయంగా చెప్పిండు. यीशु मसीह ने स्वयं कहा है, యేసు ప్రభు స్వయంగా చెప్పిండు. यीशु मसीह ने स्वयं ये कहा है। మత్తయి సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. मत्ती पुस्तक 16 अध्याय 21वां Gospel वचन। of Matthew 16th chapter 21st verse. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా ఇది నీకు దూరమవునుగాక, ఇది నీకెన్నడూనూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. చాలండి. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। మరి యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు శిష్యులకి. यीशु मसीह स्वयं चेलों से ये कहते हैं, చూడండి అన్ని మొదటి నుంచి చెప్పట్లేడు. देखो मैं सब पहले से नहीं बता रहा हूँ। యేసు ప్రభు లాంటి జ్ఞానం అందరికి ఉండును గాక. यीशु मसीह जैसा ज्ञान सब में होने पाए, ఆ యొక్క జ్ఞానం అనే వరం అది. वो ज्ञान का वरदान ఎవరైతే है। ఆత్మ చేత నింపబడతారో వాళ్ళు జ్ఞానం కలిగి ఉంటారు. जो आत्मा से भरा हुआ होता है वो ज्ञानी होता है। ఆత్మ ద్వారానే జ్ఞానం కలుగుతది. आत्मा के द्वारा तुमको ज्ञान పరిశుద్ధాత్మ मिलता ద్వారానే है, జ్ఞానం కలుగుతది. पवित्र आत्मा के द्वारा तुमको वो ज्ञान मिलता మరి है। యేసు ప్రభు तो यीशु मसीह సువార్త మొదలు పెట్టినప్పటి నుంచి जब से सुसमाचार की शुरुआत నేను की చస్తా उन्होंने, తిరిగి లేస్తా చస్తా తిరిగి లేస్తా అని చెప్పట్లే. मैं मरूंगा मरकर जी उठूंगा, मरूंगा मरकर जी उठूंगा కొంతకాలం नहीं ఒక कहा। సేవ చేసి ఉన్నాడు, थोड़े समय तक एक सेवा की है, తర్వాత రివీల్ చేస్తున్నాడు. बाद में उस बात को बताते हैं। కాబట్టి ఎవ్వరికి ఎప్పుడు ఏమి చెప్పాలా ఏమి మాట్లాడాలా అన్న జ్ఞానం ఉండును గాక. इसलिए कब किससे क्या कहना है, क्या बोलना है, ये ज्ञान होना అంటే चाहिए। యేసు ప్రభు అబద్ధం ఆడినట్ట माने क्या यीशु मसीह ने झूठ कहा है? లేదు. नहीं, కానీ ఎప్పుడు చెప్పాలనేది విషయము మనం తెలుసుకోవాలి. लेकिन कब कहना है इस बात के बारे में हमको जानना కొందరు है। అంటారు మహావేద మేధావులు అనుకొని चाहे थोड़े जो अपने आप को मेधावी నేనంతా सोचते हैं, యేసు ప్రభు నమ్ముకున్నా కాబట్టి ఓపెన్ గా ఉంటా అని చెప్పి ఎదుటి వాడిని ఇబ్బంది పెడతా ఉంటాడు. मैंने यीशु मसीह को माने में तो सब बातों में खुला रहोगे कि सामने वाले इंसान को రకరకాల तकलीफ ఇబ్బంది देते పెడతా हैं, ఉంటాడు. विभिन्न प्रकार से तकलीफ देते అది हैं, తప్పమ్మా. वो गलत है। యేసు ప్రభు यीशु मसीह చూసి నేర్చుకోండి. को देखकर सीखो। ఆయన ఒక సమయాన రిలీజ్ చేస్తున్నాడు. वो एक समय में उस बात को ఆయన बताते యొక్క हैं, మరణం గురించి రిలీజ్ చేస్తున్నాడు. उनके मृत्यु के विषय में, ఆయన హింసల గురించి రిలీజ్ वो अपने చేస్తున్నాడు. हिंसाओं के विषय में बतलाते ఆయన हैं, మరణం గురించి రిలీజ్ చేస్తుంటే वो अपने मृत्यु के विषय में ఆ जो बताते వాక్యం हैं, చదువుతుంటే जब उस वचन को నాకు पढ़ते हैं, ఎలా దేవుడు ఆత్మతో నడిపిస్తున్నాడంటే देखो किस तरह से खुद अपनी आत्मा से मुझको चला ప్రతి रहा బిడ్డ था कि प्रत्येक व्यक्ति మరణం చూడగానే वो मृत्यु देखते ही భయపడుతూ ఉంటాడు. वो डरते हैं, ప్రతి బిడ్డ हर एक व्यक्ति హింసలు రాగానే हिंसाओं के आते ही రకరకాల బాధల్లోకి వెళ్ళిపోతా विभिन्न ఉంటాడు. प्रकार के दुख में चले जाते కానీ हैं। యేసు ప్రభు लेकिन यीशु मसीह మరణాన్ని मृत्यु को ధైర్యంగా ఎదుర్కోవడం మనం చూస్తా ఉన్నాము. हिम्मत के साथ उसका सामना करना हम देखते हैं, ఆహ్వానిస్తున్నాడు. जब उसका स्वागत ఆ करते हैं, ఎదుర్కోవడం మనం చూస్తా ఉన్నాం. उनका वो सामना करना हम ఆ देखते हैं, హింసలను ఎదుర్కోవడం మనం చూస్తా ఉన్నాం. हिंसाओं का उनका सामना करना हम देखते हैं। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి इसलिए ప్రతి ఒక్కడు మరణాన్ని ఎదుర్కొన్నట్టు యేసు ప్రభు ఎదుర్కోలే. जैसे हर एक जो है इंसान जो है मृत्यु का सामना करते हैं, वैसे जो यीशु मसीह ने सामना అందరూ किया। మరణం నుంచి తప్పించుకోవాలని చూస్తా ఉంటారు. सारे इंसान जो मौत का सामना नहीं करना चाहते, उससे बच निकलना चाहते हैं, తప్పించుకోవాలని చూస్తా ఉంటారు. लोग जो इस मृत्यु से बच निकलना కానీ चाहते हैं, యేసు ప్రభు ఆ మరణానికే పోతున్నాడు. लेकिन यीशु मसीह तो उस मृत्यु की ओर ही जा रहे हैं। ఎక్కడున్నావు మరణమా నీ ముల్లెక్కడా అని పోతున్నాడు. जो है कहाँ है मृत्यु, कहाँ तेरा डंक कहकर
वो जाते हैं। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। అలాంటి ఆత్మ ప్రతి బిడ్డ మీద దిగును గాక ऐसी आत्मा हर एक पर उतर कर आने అలాంటి पाए। ఆత్మతో నింపబడును గాక ऐसी आत्मा से प्रत्येक व्यक्ति भर जावे నింపబడును గాక भर जावे हर నువ్వు एक व्यक्ति। చింతించకు బాధపడకమ్మా आपको दुखी नहीं होना, चिंतित అయ్యో होना नहीं నేను है। మరణిస్తే ఎలా అని చెప్పి हाय मैं मर जाऊंगा तो कैसे యేసు रहेगा। ప్రభు బ్రతికున్నప్పుడు కన్నా जब यीशु मसीह जिंदा थे, చనిపోయి తిరిగి లేచిన తర్వాత उनके मर के जिंदा होने के పూర్తి बाद గంతముల వరకు సేవ విస్తరించినట్టు जैसे पृथ्वी के अंत तक सेवा विस्तरित हुई है, అట్లా అని చెప్పి దూకి సావమంటలే ऐसा क्या कूद कर मरने को नहीं कहा। నీ మరణానికి భయపడకు చాలు तुम अपनी मृत्यु से मत डरो నీ कहते। మరణానికి భయపడకు చాలు जय तुम अपनी मृत्यु से मत डरो పక్కన कहते। వారిని భయపెట్టకు చాలు जय बात दूसरे लोगों को जो डराना नहीं है। యేసు ప్రభు ఎలాగైతే ఎదుర్కొండో जैसे यीशु ने सामना किया, తప్పించుకోకుండా ఎదుర్కొండో बिना उससे बचने के लिए ఎదుర్కో सामना किया, మరణం వస్తే। वैसा सामना करो मृत्यु మరణం के నీ आने ముందు पर। నిలబడితే जब मृत्यु तुम्हारे आगे खड़े నవ్వుతూ हो, స్టెఫెన్ వలె ఎదుర్కో जय तुम जय मुस्कुराते उसका सामना దేవుడు करो, నీకు బలం ఇస్తాడు खुदा तुमको बल देगा। హల్లెలూయా हालेलुया। ఆ మరణాన్ని ఎదుర్కొన్న వాళ్ళు उस मृत्यु का सामना करने యేసు वाले ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత यीशु मसीह जैसे मरकर जी ఎట్లయితే उठे ఆయన उसके సేవ बाद, విస్తరించిందో और जहाँ जहाँ उनकी सेवा నీ विस्तरित हुई, కుటుంబము కూడా నువ్వు ఏదైతే అయ్యో విడివబడిన కుటుంబం అంటున్నావో तुम जब परिवार छूट गया परिवार నువ్వు యేసు कहते हो, ప్రభులాగా ఎదుర్కొన్నప్పుడు तुम जब यीशु के जैसे నీ सामना కుటుంబం करोगे, కూడా ఆ రీతిగా భూదిగంతముల వరకు విస్తరించును గాక उस तरह से तुम्हारा वो परिवार भी जो पृथ्वी के अंत तक विस्तरित होवे। ఆ యేసు ప్రభుని చూసి నేర్చుకోవాల్సిన జీవితాలు उस ఇవి. यीशु मसीह को देखकर सीखना चाहिए हमें हमारे जीवन में। అట్లానే మరణంని కోరొద్దు वैसा मृत्यु आए के कद चाहना नहीं है, అది నిలబడినప్పుడు తప్పించుకోవద్దు जब वो मृत्यु आकर खड़ी है तो उससे बचना भी नहीं है। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి इसलिए యేసు ప్రభు తన మరణాన్ని తనము చెప్పుకున్నాడు जय अपने मृत्यु के विषय में उन्होंने कहा है, భయపడకుండా చెప్పుకున్నాడు बिना डरे उन्होंने कहा है। ఆ యొక్క శిష్యులు భయపడతా ఉంటే चेले जब डर रहे थे तो వద్దు ప్రభు అని అంటా ఉంటే नहीं प्रभु कह रहे थे వాళ్ళకి నచ్చ చెప్పి ఉన్నాడు तो उनको भी समझाया है। కాబట్టి యేసు ప్రభువే చెప్పిండు నేను చనిపోయి తిరిగి లేస్తానే यीशु मसीह ने क्या क्या कि मरकर मैं मुर्दों में से जी उठूंगा कहा है। హల్లెలూయా హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త देखो मत्ती की पुस्तक 27 అధ్యాయంలో 27वां अध्याय రాసుంటది यह लिखा है उसमें 27 అధ్యాయము 27वां अध्याय 50 వచనములో 50वां वचन, మరి అక్కడున్న वहां पर ఆ యొక్క मौजूद రోమీయులు కూడా जो रोमी लोग యేసు थे ప్రభు మరణాన్ని కన్ఫర్మ్ చేస్తారు वो यीशु मसीह की मृत्यु को भी जो कंफर्म करते हैं। యేసు ప్రభు యొక్క మరణాన్ని మత్తయి సువార్త 27 అధ్యాయము 50 వచనం मत्ती पुस्तक 27वां अध्याय 50वां Gospel of वचन। Matthew 27 chapter 50th verse. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసుకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. చాలండి హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఈ యొక్క రోమీయులు ये जो रोमी लोग थे ఎలాంటి సైనికులు అంటే वे किस प्रकार के सैनिक थे ఆ సమయంలో उस समय में, ఆ సమయంలో उस जमाने में ఎవరికైతే మరణ శిక్ష విధించాలో जिनको मौत की सजा देनी होती है భూలోకంలో पृथ्वी पे, అందరికన్నా నంబర్ 1 सब में नंबर 1 రోమీయులు ఉంటుండే रोमी लोग हुआ करते थे। వాళ్ళకున్న విద్య उनकी जो विद्या है ఆ యొక్క మరణ శిక్ష విధించడంలో मौत की सजा देने के विषय में, భూలోకంలో ఎవరికి లేదు वैसी विद्या इस धरती ఆ में किसी को नहीं సమయంలో है। భూలోకంలో ఎవరికి उस లేదు जमाने में धरती में किसी को नहीं थी। అలాంటి రోమియులే ऐसे रोमी लोग ही యేసు ప్రభుని यीशु मसीह को రాస్తున్నాడు చివరికి బలము పొరుస్తే आखिर में जब भाला ఆ యొక్క నీళ్లు चुभाया गया, వచ్చినాయి पानी निकला उनके शरीर తర్వాత से రక్తము వచ్చి और फिर ఉన్నది लहू निकला। నీళ్లు వచ్చినాయి भाले से जब मारा तो पानी రక్తము వచ్చి ఉన్నది निकला, लहू निकला। ఈ నీళ్ళు అనేది ఎప్పుడు వస్తాయి అంటే ये पानी कब निकलता है మరి शरीर में से? రక్తం అంతా అయిపోయిన తర్వాత जब शरीर में पूरा खून ఆ सूख నీళ్లు जाता है రావడం మనం చూస్తా तो ఉంటాము पानी का निकलना हम देखते हैं। ఆ నీళ్లు రావడం మనం చూస్తా वो ఉంటాము पानी का निकलना हम देखते అంటే हैं। ఈ యొక్క రోమియులు माने ये रोमी लोग మరి ఈ వాక్యం ద్వారా కావచ్చు इस वचन के द्वारा हो सकता है, చారిత్ర ద్వారా కావచ్చు ये साहित्य द्वारा हो యేసు सकता है। ప్రభు చనిపోయిండు కాబట్టి यीशु मसीह मर गया ఆ యొక్క इसलिए ఒంట్లకెళ్ళి నీరు బయటికి వచ్చి ఉన్నది उनके शरीर से पानी निकला है। అని రోమియులు కన్ఫర్మ్ చేసినట్టు అది कहकर जय रोमी लोग इस बात को कंफर्म करते యేసు हैं। ప్రభుకి విరుద్ధంగా
విరుద్ధంగా ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ చేసినట్టు ఎత్తది. जय यीशु मसीह के जो विरोध में वे लोग इस बात को कंफर्म ఆ करते थे। రోజులు రోమియోలే उस जमाने में वो रोमी लोग లోకమంతటా पूरी दुनिया भर ఈ में మరణ శిక్షలో నంబర్ 1 ఉండే. मौत की सजा देने के विषय में पहले नंबर पे వాళ్ళు थे। కన్ఫర్మ్ చేసిండ్రు. वे लोगों ने इस बात को అంటే साबित మీ किया యొక్క है। మన భాషలో చెప్పుకోవాలంటే अगर हमारी भाषा में कहना है మరణ శిక్షలో వాళ్ళు పిహెచ్డి చేసి ఉన్నారు. వాళ్ళు तो मौत की सजा देने में वे तो पीएचडी करे हुए हैं। అలాంటి వాళ్ళు చంపి वैसे लोग मारकर కన్ఫర్మ్ చేసిండ్రు. इस बात को మరి कंफर्म వాళ్ళు किया। దేవునికి అనుకూలమైన వాళ్ళు కాదు, దేవునికి విరుద్ధమైన వాళ్ళే. वे प्रभु के अनुकूल लोग नहीं, वे प्रभु के विरोधी है खुदा के वो। హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం చదవండి. जय मत्ती पुस्तक 27वां अध्याय 57वां वचन। Gospel of Matthew 27 chapter 57th verse. యేసు శిష్యుడుగానున్న అరిమతాయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. చాలండి. హల్లెలూయా. 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 మరి యేసుక్రీస్తు ప్రభు यीशु मसीह సిలువ प्रभु వేయబడిన తర్వాత क्रूस पे चढ़ाने के 6 बाद గంటలు 6 घंटे మిట్ట మధ్యాహ్నము भी दोपहर ఆ యొక్క స్కార్చింగ్ సన్ అంటే ఆ యొక్క ఎండ బాగా పడుతున్నప్పుడు जब भरी दोपहरी खूब 6 గంటల సిలువ మీద ఉన్న తర్వాత 6 घंटे जब वो क्रूस पर थे तब మరి అక్కడ ఒక ధనవంతుడు వచ్చి वहां पे एक धनवान इंसान ఆయన आकर సమాధిని उनकी समाधि को ఆయన సమాధిని యేసు ప్రభుకి ఇవ్వడం మనం చూస్తా वो ఉన్నాము. अपनी समाधि यीशु मसीह को देता है कि हम ये देखते ఆ యొక్క हैं। యేసు ప్రభుకి ఇచ్చి यीशु मसीह को ఆ देकर సమాధిలో యేసు ప్రభుని పెట్టి वो समाधि में यीशु को ఒక रखकर పెద్ద రాయిని దొర్లించిండు. एक बड़े से पत्थर को उसके सामने लगाया దొర్లించడమే गया। కాదు, एक बड़े से पत्थर को उस पर लगाने के अलावा రోమియోలని అక్కడ కాపుదలగా పెట్టిండు. वहां पर रोमियो के सैनिकों को जो रखवाली के लिए रखा गया। 16 మంది రోమియోలని చరిత్ర చెప్తా ఉంటది. इतिहास ये कहता है 16 सैनिक रोमियो 16 के, మంది రోమియోల యొక్క సైనికులని అక్కడ కాపుదలగా పెట్టి 16 रोमी सैनिकों को जो वहां पर रखवाली के लिए रखा गया। మరి కొందరు అంటారు थोड़े ये कहते हैं ఈ యొక్క సైనికులు నిద్రపోయిండు. ये जो सैनिक है वे सो गए, అప్పుడు ఎవరో వచ్చి तब कोई ना कोई आकर యేసు ప్రభు యొక్క यीशु मसीह के శరీరాన్ని దొంగలించుకొని పోయిందని చెప్పి నానా शरीर రకమైన को जो మాటలు है అంటా चोरी ఉంటారు. कर ले गए, इस तरह से वे कहते हैं। కానీ వాళ్ళు అంత గాలి మాటలు అవి, वे सब उनकी बेकार की बातें చరిత్ర हैं, తెలియని మాటలు అవి. इतिहास नहीं जानते, ऐसी बातें कर रहे हैं। రోమిల యొక్క ఆ యొక్క నిబంధనలు ఏమని రాసి ధర్మశాస్త్రంలో వాళ్ళ ధర్మశాస్త్రంలో ఏమని ఉంటదంటే चाहे वह रोमियो की जो धर्मशास्त्र होती ఏ है, उस पे ये लिखा సైనికుడు है అయినా రోమియో సైనికుడు कोई भी रोमी सैनिक వాడు ఉద్యోగంలో ఉన్నప్పుడు वो जब अपनी नौकरी पे होता వాడి है, పని మీద ఉన్నప్పుడు जब वो अपने काम में होता వాడు है, నిద్రపోతే वे अगर सो जाए వాడికి రోమా రాజ్యము మరణ శిక్ష విధిస్తది. तो उनको रोमियो की सरकार जो मौत की सजा सुनाता ఆ है। యొక్క రోమియో సైనికుడు వాడికి ఇచ్చిన పని నిర్వర్తించకపోతే जो रोमी सैनिक को दिया काम उस जिम्मेदारी को వాడికి ना మరణ निभाए శిక్ష तो విధించబడుతుంది. उन सैनिकों को मौत की सजा दी जाती है। కాబట్టి इसलिए ఆ యొక్క చరిత్రలో ఉన్న ఆ యొక్క రూల్ ని బట్టి इतिहास में जो कानून है उसके कारण వీరనే ఉట్టి మాటలు ये सब तुम्हारी बेकार की ఆ बातें हैं। మాటలన్నీ కూడా वो सारी बातें भी గాలి మాటలు, हवा में की गई बातें నిన్ను हैं। సత్యంలో ఉండకుండా చేసే మాటలు, तुम्हें सत्य में नहीं रहने देती నిన్ను है वो చల్లగా बातें, చేసే మాటలు तुम्हें ठंडा कर देने वाली అనే बातें। మాటలు మీరు గమనించాలా. इन बातों को तुमको ध्यान देना, इन बातों पर। ఎందుకొరకంటే किस लिए माने రోమియులే वो रोमी लोग ही ముద్రించినరు वे लोगों ने इस बात को యేసు किया ప్రభు है, చనిపోయినని చెప్పి. इस बात को उन्होंने कंफर्म किया यीशु मसीह मर गए कहकर। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క రాయిని దొర్లించిన రోమియులు चाहे जिन्होंने जो इस पत्थर को डाला था उस మరి पर, ఎప్పుడైతే మరియపోయింది, और जब मरियम गई, యాకోబు తల్లి మరియపోయింది, याकूब की मां मरियम गई, మగ్దలేని మరియపోయింది, और मगदलेनी ఆ मरियम యొక్క गई, మరియపోయి वो मरियम ఆ जाकर యేసు ప్రభుని చూసినప్పుడు, यीशु मसीह को जब देखा, ఆ యేసు ప్రభుని చూడడానికి ఆశతో పోయినప్పుడు, यीशु मसीह को देखने की ఆ आशा के साथ సుగంధ जब वे गई, ద్రవ్యాలని తీసుకుపోయి ఆశతో పోయినప్పుడు सुगंधित द्रव्यों को लेकर जब वो बड़ी आशा ఆ के साथ రాయి गए, ఉందా దొర్లించబడిందా? वो पत्थर वहां था, उस समाधि पर यहाँ ఆ हटा दिया రాయి गया। దొర్లించబడింది. वो पत्थर वहां से हटा ఆ दिया రాయి गया। దొర్లించబడింది ఎవరి కొరకు? वो पत्थर हटाया गया किसके యేసు लिए? ప్రభు బయటికి రావడానికా? यीशु मसीह के बाहर आने के యేసు लिए ప్రభు क्या? బయటికి రావడానికా? यीशु मसीह के बाहर आने के लिए क्या? యేసు ప్రభు రాయిని ఆక్రమించుకోవడానికి రాలే. जो है पत्थर को आक्रमित करने नहीं आया यीशु ఎంతో మంది मसीह। చరిత్రలో రాజులను చూసిండొచ్చు, कितने सारे- దేశాలని స్వాధీనపరుచుకున్న రాజులని. जो कितने सारे राजाओं को देखोगे इतिहास में, देशों को जो स्वाधीन किए हैं वे ఎంతో लोग। మంది రాజులను మీరు చూసిండొచ్చు, कितने राजाओं को तुमने देखा होगा రకరకాల వాటిని స్వాధీనపరచుకోవడము. विभिन्न बातों पर को स्वाधीन కానీ करना। ఏ రాజైనా कोई भी ऐसा राजा మరణాన్ని స్వాధీనపరచకుండా मृत्यु को
स्वाधीन किया है? మరణాన్ని స్వాధీనపరచుకుండా क्या उसने मृत्यु को ఏ स्वाधीन ఒక్క किया है? రాజు గాని ఎవ్వరు గాని మరణాన్ని స్వాధీనపరచుకోలేడు. कोई राजा कोई भी व्यक्ति मृत्यु को स्वाधीन नहीं నీ कर सकता। రాజ్యాతి రాజు యేసు ప్రభు ఒక్కడే నీ కొరకు నీ మరణాన్ని ఆయన స్వాధీనపరచుకున్నాడు. सिर्फ హల్లెలూయా. एक ही है कि राजाओं के राजा प्रभु यीशु मसीह जो तुम्हारे लिए जो तुम्हारी इस मृत्यु को उन्होंने स्वाधीन किया అలాంటి है, రాజుని మనం ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం బిడ్డ. वैसे राजा से हम प्रार्थना कर रहे हैं, उनकी हम स्तुति कर रहे మామూలు हैं। వ్యక్తులం కాము మనము, कोई मामूली लोग नहीं है, మామూలు వ్యక్తులం కాము. हम मामूली लोग नहीं है। ఆ యొక్క మరణాన్ని స్వాధీనపరచుకున్న రాజ్యం जिसने जो है मृत्यु को जो स्वाधीन किया वो राजा భూలోకంలో ఏ ధనికుడి వల్ల కాదు, इस धरती पे किसी से भी ये नहीं हो सकता, ఎవ్వరి వల్ల కాదు, किसी के पास की ఏ बात नहीं है, శాస్త్రవేత్తల వల్ల కాదు, किसी शास्त्र के लोगों యేసు से नहीं ప్రభు होता, ఒక్కడి వల్లనే జరిగింది. सिर्फ यीशु मसीह के द्वारा ही हुआ మరణాన్ని है। స్వాధీనపరచుకోవడానికి మృత్యు को మరి ఆ స్వాధీन మరణాన్ని कर लेना। స్వాధీనపరచుకున్న దేవుడు मृत्यु को स्वाधीन करने वाला ఆ प्रभु, రాయి అనే కడ్డమా, वो राई उनके लिए कोई आड़ा है क्या? రాయి ఆయన కడ్డం కాదు. वो पत्थर उनके लिए ఆ आड़ा नहीं है, రాయి దొర్లించబడింది ఎందుకొరకంటే वो पत्थर हटाया गया किस लिए? ఎవరైతే యేసు ప్రభుని చూడాలని ఇష్టంగా పరిగెట్టుకుంటూ ఈ రోజు మీరు వచ్చినట్టు వచ్చిర్రో, जैसे यीशु को देखने के लिए बड़ी इच्छा के संग जैसे तुम आए वो ही लोग आए మీ हैं, హృదయాలను సిద్ధపరచుకొని ఈ యొక్క ఈస్టర్ సండే సర్వీస్ లో నేను ఆశీర్వదింపబడాలా, విడుదల పొందాలా, నేను పొందుకునేవి కొన్ని ఉన్నాయి అని నీ హృదయం సిద్ధపరచుకొని వచ్చిర్రో, आज के दिन अपने हृदय को सिद्ध करके मुझको आशीष पाना, मेरे जीवन में मुझको ये पाना है कि जब आप अपने हृदय को सिद्ध करके आज అదే आए हो ना, అదే రీతిగా మరియలు సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకొని వచ్చినప్పుడు उसी प्रकार से मरियम सुगंधित द्रव्यों को लेकर जब आती వాళ్ళకి है, అడ్డు ఉండొద్దని ఆ రాయి దొర్లించబడ్డదంట. उनके लिए वो आड़ा ना रहे, इसलिए वो पत्थर उस कब्र पर से हटा दिया गया। ఈ రోజు आज के दिन దేవుడు నీతోని మాట్లాడుతూ खुदा ఉన్నాడు, तुमसे बात कर रहा దేవుడు है, నీతోని మాట్లాడుతూ ఉన్నాడు. तुमसे आज खुदा बात कर మరి रहा है। నీకు దేవునికి మధ్యలో ఉన్న రాయి, तुम्हारे खुदा के बीच में जो నీకు पत्थर है, దేవునికి మధ్యలో ఉన్న రాయి तुम्हारे खुदा के बीच में जो पत्थर है, యేసుక్రీస్తు నామములో దొర్లింపబడును वो గాక, यीशु के नाम में हटा दिया యేసు जाए, నామములో దొర్లింపబడును यीशु के గాక. नाम में वो हटा दिया ఆ जाए। రోజు దొర్లించిన దూతలు దొర్లించును గాక. उस दिन स्वर्गदूत ने जो पत्थर डाले वही स्वर्गदूत तुम्हारे पत्थर को రకరకాల हटा देवे। అడ్డులు యేసు ప్రభుని చూడకుండా, बहुत सारे अड़ंगे तुम्हें यीशु मसीह को सन्निधि की देखने से राखुंडा, रोकता है, प्रभु की शरण में आने से నీ रोकता ఉద్యోగం है, ఇబ్బంది పెడతా ఉంటది, तुम्हारे जो नौकरी में నీ तुम्हें భార్య तकलीफ देता భర్తలు है, ఇబ్బంది పెడతా ఉంటారు, पति पत्नियों को तकलीफ పిల్లల్ని देता ఇబ్బంది పెడతా है, ఉంటారు, बच्चों को तकलीफ నీ देता है, ఆరోగ్యాలు ఇబ్బంది పెడతా ఉన్నాయి, तुम्हारी आर्थिक परिस्थिति को నీ तकलीफ అప్పులు देता है, ఇబ్బంది పెడతా ఉన్నాయి. तुम्हारे जो कर्ज तुम्हें అవన్నీ तकलीफ కూడా देता है, యేసు నామములో దొర్లించబడును గాక. वो सारे फतेह यीशु के नाम में जो दूर ఆ कर दिए రోజు जाए। వాళ్ళకి దారులు సరళం చేసి ఉన్నాడు. उस दिन उनके लिए मार्ग ఆ सरल యొక్క किया है, సువార్త వినడానికి उस समाचार ఆ को सुनने के लिए గబ్రియేలు సైన్యం యొక్క దూతలు అక్కడ కూర్చొని, वहाँ पर उसकी सेना के स्वर्गदूत वहाँ पर తన बैठे దగ్గర हुए, పాదాల దగ్గర కూర్చొని वहाँ पर उनके पैरों के पास बैठे అక్కడ कर వేచి చూస్తున్నాడు. वहाँ पर इंतजार कर ఎవరి रहे కొరకు? थे, किसके लिए? ఆ మరియలు వస్తారని कि చెప్పి, वो मरियम वगैरह आएंगे कि వాళ్ళు వస్తారని చెప్పి वो लोग आएंगे कि రాయి దొర్లించబడినప్పుడు जब वो पत्थर हटा दिया गया कब्र నువ్వు पर से, దేవుని దగ్గరికి రా. तो तुम भी खुदा के पास आओ। ఆదివారం దేవుని దగ్గరికి రావడమే కాదు, रविवार के दिन खुदा के पास सिर्फ ప్రతి आना ही ఉదయం नहीं, దేవుని దగ్గరికి రా. हर दिन सवेरे प्रभु के దేవుని पास आओ, సన్నిధిలో కూర్చొని ఇంట్లో प्रभु की शरण में बैठो तुम अपने घर రాయి में। దొర్లించబడ్డది, वो पत्थर हटा दिया రాయి गया ఈ है, రోజు దొర్లించబడ్డది, आज के दिन वो पत्थर हटा दिया యేసు गया నామములో है, దొర్లించబడ్డది. यीशु के नाम में हटा నువ్వు दिया गया ప్రార్థనలో है, కూర్చో, तुम प्रार्थना में बैठो, జవాబులు నీకు దొరకబోతున్నాయి. और जवाब హల్లెలూయా. तुमको मिलने वाले, हालेलुया। జవాబులు నీకు దొరకబోతున్నాయి. तुमको जवाब मिलने वाले, హల్లెలూయా. हालेलुया। ఏమని జవాబు ఇచ్చినారు వాళ్ళకి? जय उनको क्या कहकर जवाब దూతలు दिया వెళ్ళి कि स्वर्गदूत जाओ कर శిష్యులకు చెప్పండి, चेलों से कहो యేసు ప్రభు గలిలయ మార్గాన వెళ్తున్నాడని. कि यीशु मसीह गलील के मार्ग पर वो जा रहे యేసు हैं। ప్రభుని చూసి పొందుకునే ఆ యొక్క సువార్త यीशु मसीह को देखकर उनको पाने का वो నువ్వు सुसमाचार, కూడా तुम भी ఈ రోజు నుంచి ప్రార్థనలో కూర్చుంటే, आज के दिन से अगर तुम प्रार्थना में ఈ बैठोगे రోజు तो, నుంచి దేవుని సన్నిధిలో కూర్చుంటే आज के दिन से खुदा की शरण में बैठोगे యేసు तो ప్రభుని నుంచి పొందుకునే సువార్త నీకు కూడా వినుగాక. నువ్వు प्रभु के पास से पाने वाले सुसमाचार को तो तुम भी सुनने पाओ। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప ఆశీర్వాదకరమైన దినము ఈ రోజు దేవుడు మనకిచ్చిండు. హల్లెలూయా. इतना आशीष से भरा हुआ दिन आज का दिन जो ఆ प्रभु ने हमको రోజు दिया है, ఒక్క రోజు రాయి దొర్లిస్తా అని చెప్పలే, उस एक दिन उस पत्थर को हटा दूंगा ఆ क्या नहीं రోజు कहा, ఒక్క రోజు దూతలు పెడతా అని చెప్పలే, उस दिन एक दिन स्वर्गदूतों को अपने रखूंगा क्या ఈ नहीं कहा। రోజు కూడా నీ కొరకు బిడ్డ అంటున్నాడు. जय आज के दिन तुम्हारे लिए ఈ रखा हूं రోజు कहते కూడా हैं, నీ కొరకు రాయిని దొర్లించిన, आज के दिन तुम्हारे उस पत्थर को मैंने ఈ हटा दिया రోజు हूं, నుంచి నీ కొరకు దూతలు పెడుతున్నా అంటున్నాడు. आज के दिन से హల్లెలూయా. तुम्हारे लिए अपने स्वर्गदूतों को रख रहा हूं कहते हैं, This is the हालेलुया। living word of God. ये खुदा का वो जीवित ఆ वचन है, రోజు వాక్యం కాదు, ఈ రోజు उस दिन का वचन नहीं है वो, ఈ రోజు వాక్యం మాట్లాడుతున్నాడు దేవుడు ये మనతో. आज के दिन का वचन जो है प्रभु ఈ उसके రోజు जरिए बात कर रहा పునరుద్ధానం है, మాట్లాడుతున్నాడు దేవుడు మనతో. आज के హల్లెలూయా. दिन पुनरुत्थान शक्ति ఈ समेत बात రోజు कर రాయి रहा గురించి है, మాట్లాడుతున్నాడు దేవుడు. आज के दिन उस पत्थर के विषय में ఈ बात कर रहा రోజు है प्रभु, తిరిగి లేవడం గురించి మాట్లాడుతున్నాడు. आज के दिन फिर से जीवने के विषय में
నేను प्रभु बात कर నడిపించే रहा है, మార్గం గురించి మాట్లాడుతున్నాడు तुमको దేవుడు. चलाने वाले मार्ग के विषय में प्रभु बात कर रहा है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆ రోమిలను బట్టి చెప్పొచ్చు इसलिए उन रोमियो को देखकर हमने कह सकते हैं యేసు ప్రభు తిరిగి లేచిండని. कि यीशु मसीह मुर्दों में से जी उठे हैं कहकर। హల్లెలూయా. हालेलुया। తర్వాత उसके बाद మరి యేసు ప్రభు లేయడానికి రకరకాల కారణాలను మనం చూస్తా ఉన్నాము. यीशु मसीह के जी उठने के विभिन्न कारण हम देखते हैं। లేచింది కాబట్టి वो जी उठे इसलिए ఇవన్నీ జరుగుతున్నాయి అని చూస్తున్నాము. ये सब कुछ हुआ है कहकर हम देखते हैं। మరి तो फिर యేసు ప్రభు చనిపోక ముందు यीशु मसीह के मरने से पहले యేసు ప్రభుని మోసం చేసిన వాళ్ళయ్యా यीशु मसीह को धोखा देने वाले ఎవరు? कौन है? లూకాసు వార్త 22వ అధ్యాయం, Gospel of Luke 22nd chapter 54th verse, లూకా 54వ వచనం. लूका की पुस्तक 22वां अध्याय 54वां वचन। వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండెను. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పెను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతని ఎరగను. మరి ఇంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి, నేను కాననెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। కదండి ఇక్కడ లూకాసు వార్తలో పేతురు यहाँ पर लूका की पुस्तक में యేసు पतरस ప్రభుతో తిరిగిన శిష్యులు यीशु मसीह के साथ घूमने वाला चेला ఈయన కూడా యేసు ప్రభుతో తిరిగిందంటే నేను తిరగలేదని అన్నాడు. ये भी यीशु मसीह के संग घूमा के कहने पर మత్తయి पतरस कहता సువార్త मैं नहीं घूमा। 26:56లో రాసి ఉంటది. मत्ती की पुस्तक में जब 50 में మిగతా उसने लिखा है శిష్యులందరూ కూడా बाकी के सारे they चेले went into hiding. जब वो छुपे हुए వాళ్ళు थे అక్కడి నుంచి వెళ్ళిపోయిర్రు. वे वहां से चले गए। వాళ్ళు అక్కడి నుంచి वे వెళ్ళిపోయిర్రు. वहां से चले गए। మరి అందరు శిష్యులు सारे चेले యేసు ప్రభుని మోసం చేసి ఉన్నారు. यीशु मसीह को धोखा दिए हैं। యేసు ప్రభుని మోసం చేసి यीशु ఉన్నారు. मसीह को धोखा दिए हैं। మరి అదే మోసం చేసిన శిష్యులు वही धोखा देने वाले चेले ఆ రోజు యేసు ప్రభుని ఎందుకు మోసం చేసిర్రు? इसलिए यीशु मसीह को उन्होंने धोखा दिया। యేసు ప్రభుకి శిలువ మరణం పడుతున్నది. यीशु मसीह को क्रूस की मृत्यु मिल रही है। వీళ్ళు కూడా యేసు ప్రభుతో ఉన్నారంటే వాళ్ళకి కూడా శిలువ మరణం పడుతుంది. जब कहा गया कि ये भी यीशु मसीह के संग थे तो माने इनको भी क्रूस की मृत्यु मिलेगी। ఈ రోజు కూడా అదే ప్రశ్న. आज के दिन भी वही ఈ प्रश्न। రోజు కూడా లోకము అదే అంటున్నది. आज के जमाने में दुनिया ఆ भी वही कह రోజే रही है। కాదు ఈ రోజు గురించి మాట్లాడుతున్నాము. उस दिन के बारे में नहीं, आज के दिन के बारे में జాగ్రత్తగా बात వినండి బిడ్డ. करो। बड़े ध्यान से ఆ सुनो आप రోజు सब। కాదు ఈ రోజు గురించి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. उस दिन नहीं, आज के दिन के बारे में खुदा నువ్వు तुमसे కూడా बात कर యేసు रहा है। ప్రభుతో ఉన్నావా? तुम भी यीशु मसीह के साथ నువ్వు हो। కూడా యేసు ప్రభుతో ఉన్నావా? तुम भी यीशु मसीह के साथ అంటే हो। నువ్వు కూడా లే 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 అంటున్నావా? कहने पर तुम भी कहोगे नहीं 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 मैं नहीं నువ్వు हूँ కూడా यीशु के యేసు साथ। ప్రభు బిడ్డవా? क्या तुम यीशु मसीह की संतान के అయ్యో बच्चे हो? వీళ్ళని హేళన చేస్తారే. अरे इनका मजाक उड़ाएंगे। అయ్యో నాకు రావాల్సిన బెనిఫిట్స్ రావే. मुझको जाने के बेनिफिट्स मुझको नहीं అయ్యో నేను आएंगे। పొందుకోవాల్సినవి పొందుకోనే. मुझको जो पाना है वो मैं నా नहीं పిల్లలకి पाऊंगा। రావాల్సినవి రావే. मुझको मेरे बच्चों को అని जाने के నువ్వు वो नहीं కూడా आएंगे। చి యేసు ప్రభు కాదు, యేసు ప్రభు నాకు తెలియదు అంటున్నావా? ऐसा कहा छी जी मैं नहीं जानता यीशु मसीह कौन है యేసు क्या ప్రభుతో कहोगे? ఉండడం అంటే यीशु मसीह के साथ रहना తెలుసుకోండి माने ప్రజలారా. जान लो तुम प्रजा। లోకం అంటది యేసు ప్రభుతో నువ్వు తిరిగినావు, యేసు ప్రభుతో కూడా ఈయన సిలువ కొట్టండి అని అంటది. चाहे दुनिया ये कहे कि तुम भी यीशु मसीह के साथ घूमे, यीशु मसीह के నిన్ను साथ तुम కూడా भी क्रूस पर हेला लटकाओ। చేస్తది. तुम्हारे पर भी मजाक उड़ाया Are you जाएगा। ready? क्या तुम उसके लिए యేసు तैयार ప్రభుతో हो? సిలువలో మరణించడానికి సిద్ధంగా ఉన్నావా? यीशु मसीह के साथ क्रूस पर मरने యేసు के लिए ప్రభుతో तैयार हो? మోసం చేసేలాగుంటావా? या यीशु मसीह को धोखा देने ఆ वालों రోజు के समान శిష్యుల रहोगे? వలె మోసం తెలియదు అనేలాగుంటావా? चाहे चेलों ने నేను धोखा दिया, मैं యేసు नहीं जानता ప్రభు यीशु को। నమ్ముకున్న బిడ్డనని చెప్పుకుంటావా? या ये कहोगे हाँ मैंने यीशु को माना हूँ యేసు ప్రభు कहकर, నమ్మిన బిడ్డని నేను. हाँ मैंने यीशु को माना हूँ, मैं యేసు उसकी ప్రభు संतान ఒకే हूँ। దేవుడు నాకు. मेरे लिए यीशु मसीह अकेला खुदा యేసు है। ప్రభు నా జీవితంలో సాక్ష్యాలు చేసి ఉన్నాడు. चाहे मेरे जीवन को यीशु मसीह ने अच्छा నేను किया है। యేసు ప్రభు గురించి ప్రకటించడానికి ఉన్నా నేను. मैं यीशु मसीह के विषय में प्रकट करने के लिए हूँ। నాకున్నవన్నీ मेरा जो सब कुछ है ఆయన వలనే కలిగి ఉన్నది. उन्हीं के द्वारा నా ही है। ప్రయత్నం కాదు ఇది. मेरा कोई నా प्रयत्न యొక్క नहीं, కష్టం కాదు ఇది. मेरी मेहनत నా नहीं है పిల్లలు ये। కార్యాలు मेरे बच्चे का యేసు नहीं। ప్రభు ఇచ్చిన పిల్లలు వేరు. ये यीशु मसीह के दिए हुए యేసు हैं ప్రభు बच्चे। ఇచ్చిన భర్త, यीशु मसीह का दिया యేసు हुआ है ప్రభు पति ఇచ్చిన है। భార్య, यीशु मसीह ने मुझको दिया యేసు ये ప్రభు पत्नी। ఇచ్చిన ఆత్మ, यीशु मसीह ने दिया యేసు आत्मा। ప్రభు ఇచ్చిన ఉద్యోగ వ్యాపారాలు, यीशु मसीह ने दिया नौकरी యేసు और ప్రభు व्यापार। ఇచ్చిన ప్రేయర్ పవర్ ఇది. और यीशु मसीह ने दिया प्रेयर पावर है ये। हालेलुया హల్లెలూయా. हालेलुया। మనుషులు కట్టింది కాదు, యేసు ప్రభు ఇచ్చింది. मनुष्यों का बनाया हुआ नहीं लेकिन यीशु मसीह का दिया हुआ है। సామన ద్వారా మనకిచ్చింది. सामना के द्वारा हम सबको दिया ఎస్తేర है। కాంటి ద్వారా మనకిచ్చింది. एस्तेर कांटी के द्वारा हमको दिया మీ है। అందరి ద్వారా అనేకులకు ఇచ్చును గాక. और तुम्हारे द्वारा अनेक लोगों को देने पावे।
आवे। హల్లెలూయా 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 హల్లెలూయా। మరి ఆ రీతిగా तो उस प्रकार से ఒకవేళ పేతురు ఒప్పుకొనింటే, अगर पतरस इस बात को स्वीकार శిష్యులు लेता तो, ఒప్పుకొనింటే अगर चेले स्वीकार लेते వాళ్ళు तो కూడా సిలువ పొందాలా, उनको भी क्रूस पर डाला వాళ్ళు जाता, కూడా కొర్రలతో కొట్టబడాలా, उनको भी चाबुक की मार पड़नी వాళ్ళు चाहिए కూడా थी। వాళ్ళగా యేసు ప్రభుని హేళన చేయబడాలా। वे भी यीशु के जैसी मजाक उड़ा के उनका भी किया जाता था। వద్దు వద్దు అని అనుకున్నారు। वे लोगों ने मना कर दिया, మోసం అంతగా మోసం చేశారు, इतना धोखा किया है यीशु అంతగా के మోసం साथ, చేశారు। इतना धोखा दिया यीशु को। కానీ వాళ్ళే लेकिन वे ही యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, यीशु मसीह के मरकर जी उठने के बाद, తిరిగి లేచిన తర్వాత यीशु के जी उठने के बाद, వాళ్ళకి యేసు ప్రభు కనిపించిన తర్వాత, जब उनको यीशु मसीह दिखाई ఆ दिए, యొక్క కనిపించడం వల్లనే उनके दिखाई యేసు देने से ప్రభు ही చనిపోయినప్పుడు కాదమ్మా శిష్యులు పరిగెట్టిని, जय यीशु मसीह जब मरे तब नहीं चेले दौड़े हैं। యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఎవ్వడి పనికి వాడు వెళ్ళిపోయిండు। जय यीशु मसीह के मरने का जो व्यक्ति కానీ अपने యేసు काम पे ప్రభు चला गया, తిరిగి లేచిన తర్వాత చూసిండ్రు, लेकिन यीशु मसीह के मरकर जी उठने के बाद देखा वो लोगों ఇంకా ने, యేసు ప్రభుకి లోబడిపోయిండ్రు, अब यीशु मसीह के सामने झुक వాళ్ళ गए జీవితాన్ని పణంగా పెట్టేసిండ్రు, और अपने जीवन को उन्होंने रख వాళ్ళ दिया జీవితాన్ని कसौटी యేసు पर, ప్రభుకి ఇచ్చేసిండు। अपने जीवनों को यीशु को दे दिया। ఎంతగా ఇచ్చిండ్రంటే इतना वो लोगों ने दे दिया अपना जीवन ప్రతి भी, ఒక్క ఇంచింత కూడా ఇడవకుండా లోబడిండ్రు। एक इंच भी ना छोड़े, संपूर्ण रीति से वो उनके आगे తిరిగి झुक లేచినని गए। చెప్పి విచ్చలవిడిగా పరిగెడి సేవ చేయలే, जय यीशु मसीह जी उठेगा मन मर्जी का घूम कर सेवा नहीं करे, యేసు ప్రభుతో మాట్లాడినారు, यीशु मसीह से बात की ఆయనని है, చూసిండ్రు, उनको देखा है, ఆయనని విన్నారు। उनको सुना है। యేసు ప్రభు అన్నాడు, यीशु मसीह ने कहा उनसे, గడిగిపోకండి, तुम कहीं मत जाओ, మీరు నా వాగ్దానం కొరకు వేచి చూడండి। मेरी प्रतिज्ञा के लिए इंतजार करो तुम। అంటే ఆ మేడ గది మీద కూర్చొని వాగ్దానం కొరకు వేచి చూసి क्या करो, उस घर के ऊपरी कमरे में बैठकर उनकी उस प्रतिज्ञा के लिए इंतजार అంతగా किया, లోబడిపోయారు। इतना वो जो उनके आगे ఈ झुक రోజు गए। యేసు ప్రభు గురించి आज के दिन यीशु मसीह के చాలా विषय మంది में बहुत से लोग రకరకాలుగా సేవలు పరిగెట్టిపోదాం विभिन्न అనుకుంటారు, प्रकार से सेवा में दौड़ जाना सोचते हैं, కానీ యేసు ప్రభు సేవ అంటే లోబడటమే యేసు ప్రభు సేవ। लेकिन यीशु मसीह की सेवा माने उनका कहना मानना, उनके आगे झुकना ही सेवा ఆ कहलाती है। ఆత్మ దిగిన తర్వాత उस आत्मा के उतरने के దేవుడు बाद వాళ్ళతోని మాట్లాడి ఉన్నాడు। खुदा ने उनसे बात किया ఏమని है, మాట్లాడి ఉన్నాడు? क्या कहकर बात किया है, ఇంకా భూమి మీద ఆ యొక్క పరలోకములో నాకు అధికారం వచ్చి ఉన్నది, మీరు వెళ్ళి నా నామమున ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇస్తూ ప్రతి బిడ్డని రక్షించండి అన్నాడు। హల్లెలూయా। कहा इस धरती पर और परलोक में जय मुझको जय अधिकार दिया गया, इसलिए तुम मेरे नाम में जय हर एक जगह पर जाकर प्रत्येक व्यक्ति को यीशु मसीह के नाम में बपतिस्मा दो। ప్రతి कहा బిడ్డ సేవ చేయాలా, हर एक व्यक्ति को सेवा करनी ప్రతి है, బిడ్డ జీవితమే సేవగా ఉండాలా। हर एक का जीवन जो सेवा में रहना వాళ్ళు चाहिए। వెళ్ళిర్రు, वे लोग गए మోసం చేసిన వాళ్ళమ్మ जिन्होंने धोखा दिया यीशु को, ఏమైరు, क्या किए हैं, వాళ్ళు రకరకాలుగా సిలువ వేయబడ్డారు, చంపబడ్డారు, वे भी विभिन्न प्रकार से जो क्रूस पर लटकाए गए वो मारे गए, బీహెడ్ అయ్యారు, తల తీసివేసిర్రు, उनका जो है सर काट दिया गया, రకరకాలుగా చంపబడ్డారు। विभिन्न प्रकार से वे వాళ్ళు मार కూడా डाले गए। वे भी, మనం రెండో పాయింట్ చూసుకున్నట్టు हम दूसरी बात जैसे देखते యేసు हैं, ప్రభు ఆయన మరణాన్ని ప్రకటించిండు, यीशु मसीह ने अपनी मृत्यु के विषय में प्रकट किया, మరణంకి ఎదుర్కొన్నాడు, वो मृत्यु का सामना किया है, మరణానికి భయపడలే। मृत्यु से नहीं डरे। ఈ శిష్యులు కూడా ये चेले भी అదే ఆత్మ పొందుకున్నారు కాబట్టి उसी आत्मा को पाए ఆ इसलिए మరణాన్ని ఎదుర్కొన్నారంట। उस मृत्यु का उन्होंने सामना మరణం किया, నుంచి తప్పించుకోలేదంట, मृत्यु से नहीं बच निकले हैं वो, మరణం నుంచి తప్పించుకోలేదంట। मृत्यु से नहीं बच ఓ निकले। మరణమా నీ ముళ్ళు ఎక్కడానికి పోయిరంట। हे मृत्यु तेरा डंक आए के कर वो गए हैं। హల్లెలూయా हालेलूया హల్లెలూయా। నీ हालेलूया। మరణానికి భయపడే బిడ్డగా ఉంటావా? क्या तुम अपने मृत्यु से डरने वालों के समान रहोगे? కోరుకోకండి, जो तुम चाहो मत కానీ मृत्यु, తప్పించుకోకండి, ముందు నిలబడితే భయపడకండి, लेकिन जब मृत्यु आके खड़ी है तो उसे बच मत निकलो ना, ఇతరులని डरो मत, భయపడకండి। डरो मत तुम उससे। యేసు ప్రభు ఎలా పోయిండో అలా పోదాం, जैसे यीशु मसीह गए हैं वैसे శిష్యులు जाओ, ఎలా పోయిండో అలా जैसे పోదాం। उनके चेले गए वैसे ही जाओ तुम। మరి ఇలాంటి కవర్స్ इस प्रकार के कबस సాక్షులుగా మారిండ్రు, जब वे गवाह बने हैं, అలాంటి ऐसे डरपोक जो थे, అబద్ధపు మాటలు చెప్తూ झूठ बातें कहते हुए తప్పించుకోయిన వాళ్ళు जो बच निकले थे, సాక్షులుగా మారిండ్రంటే वे प्रभु के स्वयं गवाह व शहीद ఇంకేం बने। కావాలమ్మా? యేసు ప్రభు తిరిగి లేచిండన్న దానికి రుజువు और क्या सबूत चाहिए इस बात का कि यीशु मसीह मरकर मुर्दों में से जी उठे हैं? హల్లెలూయా। हालेलुया। ఈ రోజు నువ్వు యేసు ప్రభు గురించి జీవించకపోతే, अगर आज के दिन तुम यीशु मसीह के लिए नहीं యేసు जियोगे ప్రభు तो తిరిగి లేచిండని నువ్వు సంపూర్ణంగా నమ్మలేదు। माने यही है कि तुमने संपूर्ण रीति से नहीं माने कि यीशु मसीह मरकर मुर्दे में से जी उठे ఆ कहकर। తిరిగి లేయడంలో నువ్వు ధ్యానించి ఆ పవర్ ను పొందుకుంటే उस जो है पृथ्वी यीशु मसीह के मरकर जी उठने के నీ विषय में ध्यान జీవితంలో को शक्ति को దేనికి नहीं पाओगे భయపడవు तो నువ్వు, तुम जो है उस अपने जीवन में किसी बात के लिए नहीं ధైర్యంగా डरोगे, ముందుకు సాగగలుగుతావు। उस शक्ति को पाओगे, हिम्मत के संग आगे बढ़ोगे, किसी बात के लिए नहीं डरोगे तुम। చూడండి మొదటి కొరింథీ 15:6 पहला कुरिन्थियों की पुस्तक 15 वचन। ఇవన్నీ కూడా కన్విన్సింగ్ ప్రూఫ్స్ ఆఫ్ రిజరెక్షన్। ये सारे सबूत है इस बात को दर्शाने के लिए कि वाकई में यीशु मसीह मरकर मुर्दों में से जी उठे हैं। అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.
తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకందరికిని కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున నాకును కనబడెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। కదండి. యేసు ప్రభు देखो यीशु मसीह ఒక్కరికి ఇద్దరు కనిపిస్తే एक या दो को दिखाई दे तो ఇంకొక మాట ఉంటది, एक और बात होती వాళ్ళు ఉట్టి కలగన్నారు, कि वे लोग ने सिर्फ सपना देखा లేకపోతే వాళ్ళ యొక్క ధ్యానంలో ఉండేవాళ్ళు. या वे जो उसी के ध्यान में हुआ करते थे। హాలుసినేషన్ అంటారు ఇంగ్లీష్ లో. इंग्लिश में से हैलुसिनेशन అలా कहते ఉండే हैं। కాబట్టి యేసు ప్రభు వాళ్ళకి కనిపించారు. इसलिए उनको यीशु मसीह दिखाई दिया। 10 మందికి 100 మందికి హాలుసినేట్ అవుతుంది, కానీ 500 మందికి పైగా కనిపించింది. 50 या 100 लोगों को हैलुसिनेशन हो सकता है, लेकिन 500 से ज्यादा लोगों को दिखाई दिया। माने మరి ఎంత మందికి, उतने सारे लोगों को, అంతమంది సాక్షులు ఇచ్చినారు, इतने सारे लोगों ने गवाही दी है, అంతమంది సువార్త इतने ప్రకటించినారు. सारे लोगों ने सुसमाचार యేసు प्रकट ప్రభు किया తిరిగి లేచిన సువార్త कि यीशु मसीह मरकर जी నేను उठे। इस बात చూసినా అని की చెప్పి मैंने देखा हूं उन्हें పౌలు కూడా అంటాడు, पौलुस भी कहता है ఈ రోజు కూడా आज के दिन యేసు भी ప్రభుని చూసిన వాళ్ళు ఉన్నారని చెప్పి. यीशु मसीह को देखने वाले लोग हैं कहकर। హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభుని చూసిన వాళ్ళు ఉన్నారు. यीशु मसीह को देखने वाले ఒక్కరు लोग हैं। ఇద్దరు అంటే ఓకే, एक या दो माने सब చరిత్ర अच्छे हैं, చెప్తుంది, వాక్యం చెప్తున్నది, लेकिन इतिहास और वचन कहता 500కి है పైగా దేవుడు కనిపించి ఉన్నాడు. 500 लोगों से ज्यादा लोगों को यीशु मसीह दिखाई दिए हैं। కానీ ఇంకొక మాట నాకు గుర్తొచ్చింది, लेकिन एक और बात मुझको ఈ याद వాక్కు आई है, ధ్యానించేటప్పుడు जब वचन का ध्यान कर रहा था तो చూసి నమ్మిన వాళ్ళకంటే जिन्होंने देखकर विश्वास किया उससे, చూడక నమ్మిన వారు, बिना देखे विश्वास करने చూడక वाले, నమ్మిన వారు, बिना देखकर विश्वास करने చూడక నమ్మిన వారు, वाले, बिना देखकर विश्वास మనం करने वाले। యేసు ప్రభు శిలువ మరణంలో 2000 క్రితంలో లేము, जब यीशु मसीह के क्रूस की मृत्यु కానీ हुई, उस वक्त में हम ఈ नहीं రోజు थे, మనము నమ్ముతున్నాము, लेकिन आज के दिन हम विश्वास ఈ करते రోజు हैं। నమ్ముతున్నాము. आज के दिन हम विश्वास ప్రేయర్ करते हैं। పవర్ లో ప్రతి బిడ్డ ధన్యతతోని వెలుడుగాక. प्रेरणा को प्रत्येक व्यक्ति उस धन्यता को पाकर जावे। హల్లెలూయా. 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 ఇక చివరిగా చూడండి ప్రకటన प्रकाशित वाक्य पुस्तक में हम देखते हैं 1వ అధ్యాయము पहला अध्याय 10వ వచనములో, 10वां वचन। ప్రభువు దినమందు ఆత్మవశుడైన ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గాము, తుయాతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు చాలండి. పంపుమని. హల్లెలూయా. హల్లెలూయా. కదండి. యేసు ప్రభు यीशु मसीह ఆ యొక్క సబ్బాతుని उस शब्द को, ఇంకొకటి రుజువు एक और सबूत ये है యేసు ప్రభు లేచడానికి यीशु కారణం मसीह के जी उठने का, సబ్బాతుని कि शब्द को ఆ యొక్క శనివారాన్ని उस शनिवार को యేసు ప్రభు కొట్టివేసి यीशु मसीह ने दूर कर మరి ఆదివారంగా ఎందుకు మార్చిండు? रविवार के तौर पे किस लिए बदला है? యేసు ప్రభు తిరిగి లేచిన దినం ఆదివారం, మొట్టమొదటి దినం వారంలో కాబట్టి जब यीशु मसीह मुर्दों में से जी ఆ उठे, हफ्ते రోజు के पहले दिन దేవుని रविवार का दिन, కూడుకోవడానికి उस दिन प्रभु के नाम में అందరం इकट्ठा होने के लिए సిద్ధపడదామని చెప్పి सब लोग इकट्ठा होकर శిష్యులు నిర్ణయించుకున్నారు. ఆ రోజు चेलों ने जो निर्णय किया యేసు है, ప్రభుని కనబరుచుకున్న వాళ్ళు నిర్ణయించుకున్నారు, जय हम जो इस प्रकार से इकट्ठा हो गए ताकि यीशु को हम देख सके कहकर సబ్బాతుని కొట్టివేస్తున్నాడు. शब्द को वो दूर करते ఎందుకంటే हैं, యేసు ప్రభు అన్నాడు, क्योंकि यीशु ने कहा है సబ్బాతుకి రాజును నేనే అన్నాడు, कि शब्द का प्रभु वो राजा मैं ही हूँ, సబ్బాతుకి ప్రభు నేనే అన్నాడు. शब्द का प्रभु मैं ही అలాంటి हूँ। ప్రభు वैसे प्रभु లేచిన దినము उनके जी उठने का दिन, సబ్బాతు కన్నా గొప్ప దినము. जय सब्बात और शब्द दिन से भी महान శనివారంలో है। చేసే కొందరు సబ్బాతు ఆరాధనలు ఉన్నాయి. थोड़े लोग जय शनिवार के दिन शब्द की आराधना ఈ करते యొక్క हैं, యేసు ప్రభు లేచిన దినముగా यीशु मसीह के जी उठने के दिन ప్రతి के तौर ఆదివారం पर మనం దేవుని ఆరాధిస్తున్నాం. हर చూడండి, रविवार हम खुदा की आराधना कर रहे ప్రతి हैं ना? ఆదివారం అది ఈస్టర్ గానే దేవుడు భావిస్తా ఉన్నాడు. जय उस हर रविवार को खुदा ईस्टर के समान ही समझता ప్రతి है। ఆదివారం ఆ పునరుద్ధాన శక్తి దిగుతా ఉన్నది, हर रविवार पुनरुत्थान की शक्ति उतरती సంఘాలలో है, దిగుతా ఉన్నది. कलीसियाओं में उतरती ఆ है वो, సంఘాలలో ఎంతో మంది లేవబడుతున్నారు, उस कलीसिया में बहुत से लोग उठ रहे స్వస్థపరచబడుతున్నారు, हैं, जय सेवा के लिए విడుదల పొందుతున్నారు. छुटकारा पा रहे ఎందుకొరకయ్యా हैं। అనంటే किसलिए माने? యేసు ప్రభు లేచిన దినములో यीशु मसीह जी उठे ఆ उस दिन। పునరుద్ధాన శక్తితో మనం దేవుని స్తుతిస్తున్నాం. उस హల్లెలూయా. पुनरुत्थान की शक्ति के साथ हम प्रभु की ఆ स्तुति कर रहे हैं, పునరుద్ధాన శక్తి పొందుకుంటున్నాం उस మనము. पुनरुत्थान की शक्ति को हम पा रहे हैं। మరి ఎందుకు ఆదివారం యేసు ప్రభు లేచిన దినం చేయాలా? किस लिए रविवार के दिन यीशु मसीह जी उठे ఈ कहकर हमको సబ్బాతు करना అని है? అంటే इस शब्द में నిర్గమ కాండంలో రాసుంటది, निर्गमन की पुस्तक में ఆ लिखा है, మోషే ధర్మశాస్త్రంలో मूसा के धर्मशास्त्र में సబ్బాతు అనేది విశ్రాంతి కొరకు, जय शब्द माने जय विश्रांति के लिए, రెస్ట్, जय विश्राम के పని लिए, నుంచి విశ్రాంతి కొరకు, काम से विश्राम लेने పని के నుంచి लिए, విశ్రాంతి కొరకు काम से विश्राम ఒక్క लेने के लिए, రోజు एक दिन సబ్బాతు దినముగా పాటించండి. जय सबके दिन का पालन करना మరి है। కొత్త నిబంధన వచ్చేసరికి तो नए नियम के आते ही యేసు ప్రభు అంటున్నాడు, यीशु मसीह कहते నీకు हैं, విశ్రాంతి లోకంలో ఎక్కడ దొరకదు. तुमको विश्राम कहीं ఒక दुनिया में హాలిడే नहीं తీసుకొని मिलेगा। ఇంట్లో పడుకుంటావా? जय तुम जय విశ్రాంతి దొరకదు నీకు, तुमको विश्राम नहीं मिलेगा, విశ్రాంతి దొరకదు. तुमको विश्राम ఆ नहीं मिलेगा, యేసులోనే నీకు విశ్రాంతి కలదు అన్నాడు. उस यीशु में ही హల్లెలూయా. तुमको विश्राम मिलेगा कहते హెబ్రీయులు हैं। 4:9 రాస్తున్నది, इब्रानी की पुस्तक 14 నా अध्याय 9 ఎడల నీకు, वचन, నాలోనే నీకు విశ్రాంతి కలుగుతుంది అని मुझ में చెప్పి. ही तुमको विश्राम అందుకనే मिलेगा। ఆదివారం ఎందుకొరకనంటే इसलिए रविवार యేసు का दिन ప్రభులోనే किस लिए? విశ్రాంతి తీసుకోవడానికి, क्योंकि यीशु मसीह में विश्राम लेने के लिए ఆయన हम ప్రార్థనలో విశ్రాంతి తీసుకోవడానికి. उनके प्रार्थना में हम विश्राम लेने के సబ్బాతు लिए, కొట్టివ్వడం అంటే మామూలు విషయం కాదు. शब्द को हटा देना कोई मामूली बात नहीं है। యూదులకి ధర్మశాస్త్రము కొట్టివే అంటే ధర్మశాస్త్రము లోబడకపోతే जय यहूदी अगर धर्मशास्त्र का पालन ना करे तो వాళ్ళకి
కఠినమైన శిక్షలు. उनके लिए कठिन सजा होती है. కాబట్టి इसलिए యేసు ప్రభు కూడా यीशु मसीह भी యూదుడే, यहूदी ही है, కానీ సబ్బాతుని लेकिन शब्द को కొట్టివేసి ఉన్నాడు. उन्होंने दूर कर दिया है, हटा दिया. సబ్బాతు దినం రోజు, सब्त के दिन में ही, విశ్రాంతి దినం రోజు विश्राम के दिन ही స్వస్థతలు చేసి ఉన్నాడు. चंगाई दी है उन्होंने. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క విశ్రాంతి సబ్బాతుగా వాళ్ళకి శారీరకంగా ఉండే. वो विश्राम जो है वो सब्बात में शारीरिक నీకు था. కొత్త నిబంధనలో तुम्हारे लिए नए नियम में నీ ఆత్మలో విశ్రాంతి దేవుడు ఇస్తా ఉన్నాడు. तुम्हारी आत्मा में विश्राम खुदा तुमको ఎప్పుడైనా देता సరే है. कभी నీకు भी విశ్రాంతి కావాలంటే तुमको अगर विश्राम चाहिए तो ఆ దేవునిలో వాలిపో. उस खुदा में ఆ तुम जो इसी దేవుని तरह మీద से ले ఆధారపడు. जाओ, उस खुदा पर ఆ आधारित हो जाओ, ప్రార్థనలోకి వెళ్ళిపో. उस प्रार्थना में चले जाओ. పడుకుంటున్నావా, जय तुम सोते हो, నిద్రపోతున్నావా, सो रहे हो क्या, నిద్ర పట్టలేని పరిస్థితిలో नींद नहीं आ रही ऐसी నీ परिस्थिति में ఫోన్కి ఎక్కడం కాకుండా अपने फोनों में ना యేసు जाते ప్రభుతో हुए మాట్లాడు. यीशु से बात करो, దేవాని మాట్లాడు, प्रभु के बात करो, పరిశుద్ధురాని మాట్లాడు. हे पवित्र के నీ बात కుటుంబ करो, పరిస్థితులు చెప్పు. अपनी परिवार की ఆ परिस्थिति రీతిగా कहो, మాట్లాడుతూ उस तरीके से बात ఆ करते हुए విశ్రాంతిలోకి నువ్వు పోతావు. उस विश्राम में तुम ఆ जाओगे, విశ్రాంతిలోకి నువ్వు పోతావు. उस विश्राम में तुम ఆ चले जाओ, విశ్రాంతిలోకి నువ్వు పోతావు. उस विश्राम में तुम चले जाओ. ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాం. ये सब कुछ हम कर रहे हैं इसलिए हम మా तुमसे పట్ల कहते हैं, జరుగుతున్నాయి, మీ పట్ల జరుగును గాక. हमारे प्रति हो रहा है तुम्हारे प्रति भी होने पावे. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము मत्ती पुस्तक 28वां अध्याय 19వ వచనంలో. 19वां वचन. మత్తయి సువార్త 28. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. కదండి, సమస్త జనులని ఎట చేయమంటున్నాడు? जय सारे प्रजा को क्या करने को कहते हैं? సంఘస్థులుగా చేయమన్నాడా? जय कलीसिया के सदस्य మీరు बनाने कहा. సంఘస్థులుగా ఉంటారా, శిష్యులుగా ఉంటారా? आप जय कलीसिया के सदस्य रहोगे या चेले बनकर रहोगे? ఏమని ఆశ ఉంది మీకు? क्या कहकर लिखा है वचन में? సంఘస్థుడిగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నారా? जय कलीसिया के सदस्य के तौर पर प्रार्थना कर चले जाने के समान कहा गया है అలా क्या? ఎన్నో సంఘాలు ఉన్నాయి. ऐसे बहुत सी कलीसियाएं हैं, కానీ ప్రేయర్ పవర్ శిష్యులను తయారు చేసే సంఘం ఇది. लेकिन प्रेयर पर ऐसी कलीसिया जो चेलों को तैयार करता है. అందుకని इसलिए ही ఒకప్పుడు ఈడ కూర్చున్న వ్యక్తి एक समय में यहाँ बैठा व्यक्ति ఈ రోజు आज के दिन అక్కడ విజయవాడ, ఏలూరు, కడపలో సేవకులైనారు వాళ్ళు. वहाँ पर विजयवाड़ा एलू कड़पा प्रांत में वे सेवक बने ఈ हैं. రోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావా, आज के दिन तुम यहाँ बैठे हो, నువ్వు కూడా तुम भी దేవుని చిత్త ప్రకారము खुदा की इच्छा के अनुसार ఆ ప్రాంతాల మీదనే కాదు, उन प्रांतों पर ही నీ नहीं, ఇంట్లో నువ్వు సేవకుడు అవును గాక, तुम अपने घर में एक నీ सेवक बनो, ఉద్యోగంలో నువ్వు సేవకుడు అవును तुम గాక, अपने नौकरी पर सेवक बन నీ जाओ, యొక్క బంధుమిత్రులను సేవకురాలు तुम అవును अपने గాక, जो दोस्त रिश्तेदारों में तुम एक सेवक बन जाओ, నీ పొరుగు వాళ్ళ కొరకు నువ్వు సేవకుడు అవును तुम గాక, अपने पड़ोसियों के लिए నీ सेवक बन పిల్లల जाओ, కొరకు నువ్వు సేవకురాలు అవును तुम గాక, अपने बच्चों के एक सेवक सेविका నీ बन जाओ, బాధపడే అక్క చెల్లి కొరకు तुम्हारे సేవకురాలు అవును दुखी जो గాక. है बड़ी बहन छोटी बहन के लिए तुम एक सेवक सेविका बन जाओ, హల్లెలూయా. హల్లెలూయా. ఆ భార్య కొరకు భర్త సేవకుడు, భర్త కొరకు భార్య సేవకురాలు. पति के लिए पति सेवक है और पति के लिए पत्नी सेविका है. అలాంటి శిష్యులు ప్రేయర్ పవర్ లో తయారవును గాక. ऐसे चेले इस प्रेयर पाव में बनकर निकले. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం పక్కగా పక్క ప్రేయర్ పవర్ లో నెరవేర్చబడును గాక. ये वचन पक्का 100% प्रेयर पाव में पूरा होवे, हर एक व्यक्ति में ये पूरा होवे. కానీ యేసు ప్రభు అంటున్నాడు, देखो यीशु मसीह ये कहते हैं బాప్తిజం పొందండి, बपतिस्मा पाओ, నామములోనికి, नाम में पाओ, యేసు ప్రభు నామములోనికి. यीशु मसीह के नाम में. చూడండి, देखो ఈ యొక్క వాక్యం చెప్పేది ये वचन कहता है, నేను చాలాసార్లు చెప్పిన, बहुत सी बार मैंने कहा हूँ, కొంతకాలం క్రితం నేను కూడా వాక్యం ఎంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన, मैंने भी सुबह में बहुत ही ज्यादा वचन को सही समझने की अर्थ कोशिश किया, काకపోయేది. सही समझ में नहीं आया करता था, కానీ ఒక రివైవల్ వచ్చింది. लेकिन एक प्रकार का रिवाइवल ఈ आया. వాక్యం చదివేటప్పుడు వాక్యం తెలుసుకోవాలని కాదు, जय वचन को जानने के लिए नहीं, इस वचन ఈ को पढ़ना. వాక్యం చదివేటప్పుడు जब इस वचन को నా पढ़ता हूँ तो యేసయ్యను తెలుసుకోవాలా, मुझको मेरे यीशु को जानना నా है. యేసయ్య నేను ఇష్టపడితే చానా, मैं मेरे यीशु मसीह को యేసయ్య पसंद గురించి ఏం करती हूँ. రాస్తుంది దీంట్లో, यीशु मसीह के बारे में इसमें ఆ क्या लिखा యేసయ్యను है, తెలుసుకోవాలా, उस यीशु को जानना ఆ है मुझे. యేసయ్యను తెలుసుకోవాలని చదివినా उस यीशु को जानने के लिए पढ़ा దేవుడు हूँ. లోతుకి తీసుకుపోతా ఉన్నాడు. प्रभु मुझको इसकी హల్లెలూయా. गहराई में ले चल నా रहा है. హృదయంలో విశ్రాంతి కలుగుతుంది నాకు. मेरे हृदय में मुझको विश्राम मिलता है. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యము యేసు ప్రభువుని తెలుసుకోవడానికి. ये वचन यीशु मसीह को जानने के लिए మరి है. నీ బాప్తిజము, फिर ये बपतिस्मा, నీ బాప్తిజము, बपतिस्मा, నీ బాప్తిజము फिर ये बपतिस्मा. యేసు ప్రభుని తెలుసుకోవడానికి, యేసు ప్రభు నామములోనికే जय यीशु को जानने के लिए यीशु के नाम में ही నీ సర్వము तुम्हारा सब कुछ యేసు ప్రభుని తెలుసుకోవడానికి, यीशु को जानने के लिए ही, ఉద్యోగమైన వ్యాపారమైన యేసు ప్రభుని తెలుసుకోవడానికి, तुम्हारा नौकरी हो या व्यापार वो सब कुछ నీ यीशु को హింస जानने के పెట్టే लिए. భర్త ఉండొచ్చు, నీ ప్రేమించే భర్త ఉండొచ్చు, ఆయన ద్వారా యేసు ప్రభుని తెలుసుకోవడానికి ప్రయత్నించు. तुम्हें सताने वाला पति हो या प्रेम करने वाला पति हो,
उसके द्वारा प्रभु को जानने के लिए, యేసు ప్రభుని समझने के लिए తెలుసుకోవడానికి ప్రయత్నించు. यीशु को जानने की कोशिश करो. అలాంటి హింసలలో కూడా वैसी हिंसाओं में भी దేవుడు నీకు కనిపించును గాక. खुदा तुमको दिखाई देवे. హల్లెలూయా హల్లెలూయా. 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 అప్పుడు ఆ కీడు, ప్రతి కీడు దేవుడు మేలుగా మారుస్తాడు. तब हर एक हानि को प्रभु जो भलाई నీ में बदल విశ్వాసం देगा. ఎక్కడ? तुम्हारा विश्वास ఆ कहाँ है? హింసలోనా? उस हिंसाओं पर ఆ क्या? హింసలోనా? उस हिंसाओं पर क्या? ఆ హింసించే యేసు ప్రభునా? या हिंसा देव यीशु मसीह पर क्या? హల్లెలూయా హల్లెలూయా. 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 కాబట్టి బాప్తిజము ऐसे बपतिस्मा మరి యొక్క శరీరక్తము और प्रभु का शरीर और लहू ఆ యొక్క సాదృశ్యంగా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. हमको एक जैसे सादृश्य तौर पर प्रभु ने दिया है. యేసు ప్రభు తిరిగి లేవడానికి సూచనగా यीशु मसीह के मुर्दों में से जी उठने का ये चिन्ह है. బాప్తిజం పోయి बपतिस्मा ఆ जाकर నీళ్ళలో నిన్ను ముంచి పెడతారా, తిరిగి లేపుతారా? जो है उस पानी में तुम्हें सिर्फ डुबा दिया जाता है या फिर से उठाया जाता है? తిరిగి లేపుతాడు. फिर पानी में से ऊपर మరి उठाया యేసు जाता है. ప్రభు అరిగే తిరిగి లేచిండు. इसी प्रकार से यीशु मसीह जी उठे हैं. ఆయన చనిపోయి తిరిగి లేయడానికి సాదృశ్యమే బాప్తిజము. उनके मर का जी उठने का चिन्ह यही है कि बपतिस्मा. ఎవరు చనిపోయారు? कोई नहीं मरे हैं. తండ్రిగా చనిపోయిందా? पिता के तौर पे वो मरे हैं क्या? కుమారుడిగా చనిపోయిందా? पुत्र के तौर पे मरे हैं యేసు क्या? ప్రభుగా అన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకటే ఆ యేసు ప్రభుగా చనిపోయిందా? जो है या जो है पिता पुत्र पवित्र आत्मा, वो మరి सब कुछ యేసు एक यीशु ప్రభు मसीह के तौर చనిపోయినప్పుడు पर. బాప్తిజం కూడా యేసు ప్రభుతో నేను చనిపోవాలా, తిరిగి లేవబడాలా? बपतिस्मा हमारे यीशु मसीह के साथ तुमको मर कर जो फिर से जी उठना है. తండ్రిగా చనిపోలేనా? पिता के तौर पे वो नहीं मरे యేసు हैं. ప్రభుగా చనిపోయిండు. यीशु मसीह के तौर पर वो ముగ్గురు मरे ఒకడే. हैं. वो तीनों एक ही కానీ है. యేసు ప్రభుగా చనిపోయిండు. वो यीशु मसीह మరి के तौर पर मरे బాప్తిజం అంటేనే इसलिए చావు, जय बपतिस्मा माने मृत्यु. మరణము. मृत्यु. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క इसलिए యేసు నామములో బాప్తిజం పొందండి. यीशु के नाम में बपतिस्मा ప్రతి బిడ్డ पाओ. యేసు నామములో బాప్తిజం పొందండి. प्रत्येक व्यक्ति यीशु के नाम में లోకం बपतिस्मा పాపం पाओ. విడిచి పొందండి. जय तुम जब अपने दुनिया को छोड़कर जय बपतिस्मा మళ్ళీ पाओ. తిరిగి పొందండి యేసు నామములో. ఒకవేళ వేరే దగ్గర పొందితే अगर दूसरी जगह गलत तरीके से पाए तो फिर से जब यीशु के नाम హల్లెలూయా హల్లెలూయా. 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 కాబట్టి इसलिए యేసు నామములో బాప్తిజం పొందండి. यीशु मसीह के नाम में తర్వాత बपतिस्मा लो. మనకిచ్చింది దేవుని శరీరక్తము. और खुदा का शरीर और लहू दिया गया ఇది हमको. ముఖ్యమైనది గమనించండి. ये मुख्य है, ध्यान दो. స్వార్థం అనేది చాలా లోపల కనిపిస్తుంది ఈ శరీరక్తంలో. जो है शरीर वाले में बहुत से लोग में स्वार्थ दिखता है. శరీరక్తం ఎట్లా తింటారు? शरीर वाले लहू को कैसे लेते నేను हो? బాగుండాలా, मैं अच्छा रहना, నేను ఆరోగ్యంగా ఉండాలా, मुझ में सेहतमंद रहना, నేను పరిశుద్ధంగా ఉండాలా, मैं पवित्र रहना. ఎవ్వడేటైనా పోని, कोई कैसा भी चला जाए, మనకు అవసరం లేదు. हमको इससे कोई लेना देना नहीं. వాక్యంలో రాసుంటది. वचन में लिखा है. 2 నెలల క్రితం శరీరక్తం మీద వాక్యం మనం చూసుకున్నాము. 2 महीने पहले शरीर और लहू विषय में वचन में देखा है हमने. శరీరక్తం ఒక విధం ఎలాంటి తీసుకోవాలంటే, उस शरीर और लहू में कैसे ఈ भाग लेना है. శరీరం ఎందుకు ఎలా తీసుకోవాలంటే, నువ్వు తీసుకొని इस शरीर को तुम लेकर ఈ శరీరాన్ని 10 మందికి పంచిపెట్టేలాగా తీసుకుంటేనే ఆ శరీరము రక్తము నీలో పనిచేసి ఫలిస్తదంట. उस शरीर और लहू को तुम्हारे जरिए 10 लोगों को तुम पहुंचा सको, तभी वो शरीर और लहू तुम्हारे अंदर काम ఈ करेगा. రోజు ఎంత మంది అట్టగా తీసుకుంటున్నారు? कितने लोग आज के दिन उस तरह से ले रहे हैं प्रभु भोज में भाग. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి इसलिए కదండి చివరి చూద్దాము. अंत पे हम ये देखेंगे, మరి అపోస్తులైన పౌలు, प्रेरित जो पौलुस है, లూకా ఒక వైద్యుడు, लोग एक जो वैद्य ఒక है, డాక్టరు, वो एक डॉक्टर మరి है. అపోస్తులైన పౌలు కూడా जो प्रेरित पौलुस भी చదువులేని వ్యక్తి కాదైనా. वो जो पढ़ा लिखा नहीं है, ऐसा नहीं है. ఈ రోజు కాలములో आज के जमाने में 3 PhDలు ఉంటే ఎంత స్థాయో, जो है 3 PhD होने पर कितना ఆ बड़ा రోజు स्थान. పౌలు उस जमाने में అలాంటి पौलुस చదువు చదివిండంట. उतनी पढ़ाई उसने किया है, అలాంటి చదువు చదివిండు. ऐसी पढ़ाई उसने किया है. కాబట్టి విద్య లేని పామరులే जिनको विद्या नहीं है वैसे ही యేసు लोग ही ప్రభుని చూసిండ్రని నమ్మలే. वो यीशु मसीह को देख कर भी नहीं माने हैं. విద్య ఉన్న డాక్టర్లు, जो विद्या पाए हैं वैसे గొప్ప గొప్ప डॉक्टर, చదువున పౌలు, बड़ी बड़ी पढ़ाई पढ़ने वाला पौलुस, నేను యేసు ప్రభుని ప్రత్యక్షంగా చూసిన అన్నాడు. उन्होंने कहा मैंने यीशु को प्रत्यक्ष देखा हूँ. యేసు ప్రభుని చూసిన వ్యక్తిని, यीशु मसीह को देखा हूँ मैंने, అందుకే कहता है. నేను దేవుని శిష్యుని అన్నాడు. इसलिए मैं खुदा का चेला हूँ, कहता है वो. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हालेलुया. చూడండి, देखो యేసు ప్రభు यीशु मसीह చనిపోయి తిరిగి లేచిండని मरकर जीवित हुए हैं कहकर ఎందుకు నమ్మరు? क्यों नहीं विश्वास करते हैं? బలంగా దాన్ని ఎదుర్కొంటారు. बहुत ही जो बल के साथ उसका विरोध करते हैं. ఎందుకొరకంటే, किस लिए माने? ఒకవేళ తిరిగి లేచిండని నమ్మితే अगर वे ये विश्वास करें कि वो मुर्दों में से जी వాళ్ళ उठे हैं జీవితం మారిపోవాలా. तो उसका जीवन बदल जाना चाहिए. ఎందుకంటే తిరిగి లేచిన వాడు ఎవడు లేడు, తిరిగి లేచిన వాని వెనక నేను పోవాలా. क्योंकि ऐसा कोई नहीं जो मुर्दों में से जी उठा, जो ఆ मुर्दों में से जी उठा జీవితం उसके पीछे कुछ कर మార్చుకోవడం चलना ఇష్టం है. లేక अपने जीवन को बदलना उन्हें తిరిగి पसंद नहीं है, లేచిన इसलिए వాడు తిరిగి లేయలేడని చెప్పి చాలా మంది అంటా इसलिए ఉంటారు. कहते हैं कि यीशु मुर्दों में से नहीं जी उठा, क्योंकि बहुत से ऐसा कहते हैं. హల్లెలూయా. హల్లెలూయా. కానీ తిరిగి లేచిన వాళ్ళు लेकिन जो मुर्दों फिर से जी उठे हैं, యేసు ప్రభుకి ప్రాణాలు అర్పించిండ్రు. वे लोगों ने यीशु मसीह के लिए अपने प्राणों को अर्पण
తన अर्पित किया పిల్లల్ని है, అర్పించిండు, अपने सबको उन्होंने తన अर्पित किया है, జీవితాలను अपने అర్పించిండు, जीवनों को अर्पित తన किया है, ఆస్తులను अपने అర్పించిండు, संपत्ति को अर्पण किया है, తనకున్న సర్వం అర్పించిండు. उनके पास जो के द्वारा सब कुछ యేసు अर्पण किया ప్రభుని ప్రకటించుకుంటూ పోయిర్రు. और वो जो यीशु मसीह के पास दौड़ते गए हैं। ఆ రీతిగా ఎందుకు చేస్తారంటే इस प्रकार से किस लिए वो करते తిరిగి हैं? లేచిన నమ్ముతనే చేస్తారు. जो वो लोग मानते हैं నువ్వు कि यीशु కూడా मसीह యేసు मुर्दों में से ప్రభులో जी उठे हैं। బలంగా ఉండాలంటే, तुम भी अगर प्रभु में बलवान యేసు रहना ప్రభులో तो నువ్వు బలంగా ఉండాలంటే, तुम अगर प्रभु में बलवान యేసు रहना ప్రభులో तो నువ్వు బలంగా प्रभु ఉండాలంటే में अगर तुम बलवान रहना నువ్వు तो యేసు ప్రభు తిరిగి లేచిండని బలంగా నమ్మాలా. तुम्हें इस बात को इस तरह से पूरी तरह से मानना है कि यीशु मसीह मुर्दों में से బలంగా जी నమ్మాలా उठे। నువ్వు. बलवंत रीति से मानना है తిరిగి तुम्हें ये లేచిన बात। యేసయ్య నమ్మినప్పుడు जब मुर्दों में से जी उठे यीशु पर ఆ विश्वास करोगे నమ్మకము, तो वो ఆ भरोसा, విశ్వాసము वो विश्वास పరిశుద్ధాత్మతో నిన్ను నడిపిస్తుంది. पवित्र आत्मा के साथ तुमको चलाता है। నడిపిస్తదంటే, कैसे चलाता है? ఒకప్పుడు నువ్వు తిరిగి ఈ యొక్క చనిపోయిన ఆ యొక్క సమాధిలో నువ్వు एक समय में तुम जब मरकर ఆ समाधि में थे, సమాధి లాంటి పరిస్థితిలో నువ్వు वो ఉంటే, समाधि जैसी परिस्थिति में जब तुम थे, ఈ రోజు అంటున్నాడు దేవుడు, आज कहता है खुदा నన్ను చనిపోయి తిరిగి లేచి నన్ను నమ్మినవు కాబట్టి तुमने ये विश्वास किया कि मैं मरकर मुर्दे में से जी ఈ उठा हूं, రోజు इसलिए సమాధి నుంచి నీకు ప్రమోషన్ ఇస్తున్నా, आज के दिन समाधि में से मैं तुमको प्रमोशन ఆ देता हूँ, తూంబు నుంచి నిన్ను ప్రమోషన్ उस ఇస్తున్నా. कब्र में से मैं तुमको प्रमोशन ఆ देता हूँ, సమాధి నుంచి దేవుని ఎక్కడ తీసుకుపోతున్నా उस అంటే, कब्र में से खुदा तुम्हें ఆ कहाँ ले जाता సమాధి है, నుంచి దేవుని ఎక్కడ उस తీసుకుపోతున్నా कब्र में से అంటే, खुदा तुम्हें कहाँ ले जाता है, మేడ గది మీదకి దేవుని తీసుకుపోతున్నాడు. उस घर के హల్లెలూయా. ऊपरी कमरे पर तुम्हें ले चलता సమాధి है। లాంటి పరిస్థితులన్నీ మేడ గదిగా మారును గాక. समाधियों जैसी सारी परिस्थितियां ఎందుకంటే घर के ऊंचे సమాధిలో कमरे से దేవుడు बच లేడు, जावे। మనం కూడా లేము. ఇంకా जैसे उस समाधि में खुदा नहीं है, हम भी नहीं है। మేడ గది పెంతెకొస్తులో పరిశుద్ధాత్మతో మనం ఉన్నాం. हम उस హల్లెలూయా. कमरे के ऊपरी घड़ी पेंटिकोस्त में पवित्र लोग పరిశుద్ధాత్మ रहेंगे। ఆవరణలో మనం ఉన్నాం. హల్లెలూయా. आत्मा के आवरण में हम మనం हैं। కూర్చున్న దగ్గర ప్రతి ఒక్క దగ్గర దేవుని ఆత్మ దిగుతది. हम जहाँ कहीं बैठे वहाँ प्रत्येक అడుగు जगह పెట్ట खुदा का ప్రతి आत्मा చోటు उतरता దేవుని ఆత్మ దిగుతది. है। इसलिए हर एक जगह पर प्रभु का आत्मा उतरता है, ఎందుకంటే చనిపోయి తిరిగి లేచిన దేవుని నువ్వు నమ్మినావు क्योंकि కాబట్టి. तुमने विश्वास किया उस खुदा पर जो मुर्दों में से మేడ जी उठा గది है। ఆత్మ కార్యాలు జరుగును గాక. वह जग आत्मा का कार्य ఆ होने మేడ पाए। గది ఆత్మ కార్యాలు ఎలా ఉంటాయి అంటే, जैसे उस घर के ఆ ऊपरी कमरे का మోసం कार्य చేసిన कैसा होता పేతురు है, जैसे మేడ प्रेरित గది पत्रस మీద ने ఆత్మ किया, పొందుకొని उस आत्मा को पाकर నిలబడి 3000 మందిని మార్చి రక్షించండి. खड़ा హల్లెలూయా. रहकर जय 300 लोगों को जय हो, जय ఆయననే हजारों को जय మారిన बदला వ్యక్తి है। 3000 మంది మారిండు ఆయన ద్వారా. उनके जय कहने से उनके द्वारा 3000 लोग అలాంటి उद्धार पाए हैं। కార్యాలు మేడ గదిలోని జరుగును గాక. वैसे कार्य तुम्हारे घर के ఆ ऊपरी మేడ कमरों में గది होने ఎక్కడ पाए। ఉండదు. वो जय कमरे और ఆ कहीं మేడ नहीं, గది అంటేనే నీ ఇల్లు. माने वो तुम्हारा ఆ घर ही మేడ है। గది అంటేనే నువ్వు. वो छत का कमरा ఆ माने तुम మేడ ही हो। గది అంటేనే నీ ఉద్యోగము. वो छत का कमरा ఆ माने మేడ तुम्हारा గది नौकरी। అంటే ఈ ప్రేయర్ పవర్. वो छत का कमरा माने प्रेयर ఇక్కడ पावर। దేవుని ఆత్మ బలంగా దిగుతది. यहाँ पर खुदा का आत्मा बलवंत తిరిగి रीति से లేచిన उतरता నమ్మి है। పొందుకుందాము. हम जो वो जी దేవుడి उठेगे का వాక్యాన్ని विश्वास అందరి करके हम దీవించి उसे पाएंगे। ఆశీర్వదించును గాక. प्रभु इस वचन को आप सबको बहुत అందరం की లేచి आशीष నిలబడి दे। దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. జీసస్ యేసు ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కృతజ్ఞతతో ప్రవేశించినవు, కృతజ్ఞతతో తిరిగి వెళ్ళు. దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరోగ్యాలు ఇస్తాడు. దేవా, తిరిగి లేచిన దేవుని నేను పొందుకుంటున్నా ప్రభువా. తిరిగి లేచిన దేవుని నేను ఆరాధిస్తున్నా ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కొరకు మరణాన్ని స్వాధీనపరుచుకొని లేచిన దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 हालेलुया, 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 హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతిస్తాం. తిరిగి లేచిన దేవుని. हालेलुया, Let your angels blow the trumpet, Lord. हालेलुया, 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 हालेलुया. కృతజ్ఞతస్తులు చెల్లిస్తాం. Thank you, Jesus. Thank you, నా కొరకు Jesus. తిరిగి వచ్చిన దేవా, Thank you, Jesus. నా కొరకు తిరిగి వచ్చిన దేవా, Thank you, Jesus. మా కొరకు తిరిగి వచ్చిన దేవా, Thank you, Jesus. తిరిగి మాకు కనిపించడానికి తిరిగి Thank వచ్చిన you, దేవా. Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. We give our lives to you. Thank you, Jesus. Holy Father, Holy Jesus, Holy Father, Holy
స్తుతించు. Holy Jesus, Holy Jesus, Holy Spirit, Holy Jesus, Holy Spirit, Holy Jesus, Holy Spirit, Holy Jesus, Holy Spirit. బలంగా నమ్ముతూ యేసు దేవా మా రక్షక, దేవా మా తిరిగి లేచిన నమ్ముతూ జీసస్ కనపరుచుకో ప్రభువా, రక్షించడానికి కనబరుచుకో. మరొకసారి యేసు దేవా మా రక్షక, మా రక్షక, మా రక్షక, యేసు దేవా మా యేసు మా రక్షక, మరణాత. త్వరగా రా ప్రభువా, ఆమేన్ ఆమేన్. త్వరగా రా ప్రభువా, మరణాత, ఆమేన్ ఆమేన్. యేసు ప్రభువా త్వరగా రాయా, నీ రాకడ ప్రభువా, అనేకులను రక్షించాలని రాకడలోపు. ఓ మరణాత, ఆమేన్ ఆమేన్, ఆమేన్ ఆమేన్, ఆమేన్ ఆమేన్. మీరు ఇక్కడ చేసిన ప్రతి ప్రార్థనకి యేసు ప్రభు తిరిగి లేచి వెళ్ళి అక్కడ మీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మీ కొరకు బ్రతుకుతూ ప్రార్థిస్తూ మీ ప్రార్థనలన్నీ ఆయన కూడా చేస్తూ ఆమేన్ ఆమేన్ అని పలుకుతున్నాం ఈ రోజు. దేవ దేవ యేసు ప్రభువా స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధ అబ్రహాము ఇస్సాకు యాకోబుల సామనస్తర కాంతి యొక్క దేవా, దేవా ఈ రోజు మాట్లాడిన విధానం బట్టి వందనాలయ్యా. దేవా తిరిగి లేచిన దాని కొరకు యేసు ప్రభువా, ఈ రిజరక్షన్ గురించి మమ్మల్ని బలపరిచినావు ప్రభువా. ఈ రోజు నుంచి ప్రతి బిడ్డ తిరిగి లేవనెత్తబడిన బిడ్డగా జీవించునుగాక. ప్రతిరోజు యేసు ప్రభువా ఆ రాయి దొరలబడించినావు కాబట్టి ప్రతిరోజు నీ వర్తమానము ఈ బిడ్డలకి వెలునుగాక. ప్రతి ఒక్కరు గలిలయకి పరిగెట్టి యేసు ప్రభుని చూసినట్టు ప్రభువా ప్రతిదినం పరిగెట్టి యేసు ప్రభుని చూడునుగాక. తిరిగి లేచిన యేసు ప్రభు కార్యాలు చూడునుగాక. ఈ ప్రతిదినం చూడునుగాక. 2025 చూడునుగాక. ఈ దేశం చూడునుగాక. యేసు ప్రభు తిరిగి లేచిన యేసు ప్రభుని చూడునుగాక. లెదరో షికరిలో జినాన్ యేసు ప్రభు కాల కిందున సాతానుని చూడునుగాక. చితక దొక్కిన సాతానుని చూడునుగాక. రెబోరో షికరిలో జినాన్ ఔరియారో షిడిలో జినాన్. ఆ రోజు నీ కాల కింద చితక దొక్కినాం. ఈ రోజు నీ వాక్యం ప్రకటిస్తుంది నీ కాల కింద, ఇక్కడున్న ప్రతి బిడ్డ కాల కింద సాతాను తలని చితక దొక్కే శక్తి నేను ఇస్తున్నాను ప్రభువా. ఓ రెక్కెబోరో షిడిలో జినాన్. సిలువ మీద తొక్కిన శక్తి ప్రతి బిడ్డలో దిగుడుగాక, దిగుడుగాక. అడుగడుగు తొక్కుతాం. యేసునామములో తొక్కుతున్నా సైతానా, యేసునామములో తొక్కుతున్నాను, 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 నాశనం చేస్తున్నాను, చితక దొక్కుతున్నాను, చితక దొక్కుతున్నాను. సైతానా నీ ఊపిరి లేకుండా చితక దొక్కుతున్నాను, నీ ఆవరణ లేకుండా చితక దొక్కుతున్నాను. శోధనలు గండాలు చితక దొక్కుతున్నాను. అటకపరిచే రాయిలని దొరలిస్తున్నాము, చితక దొక్కి దొరలిస్తున్నాము. దేవా సిల్వ విజయాన్ని ప్రతి బిడ్డ పక్షాన యేసునామంలో ప్రకటిస్తూ యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, ఈ యొక్క పునరుద్ధాన ఆశీర్వాదాలు కూడి వచ్చిన ప్రతి బిడ్డకి, నీ బంధుమిత్రులకి, నీ పొరుగు వాళ్ళకి, చూసిన ప్రతి బిడ్డకి కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.